समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। लोकाः सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलुमंगम्म सहित भरद्वाज महाराज की जय।
సకల దేవతా స్వరూపము, సకల సాధు స్వరూపము, పరిపూర్ణ దత్తావతారము అయిన సమర్థ సద్గురుడైన షిరిడి సాయినాథుల వారి శిష్యాగ్రేసరులు, భక్తులు అయిన అలివేలు మంగా భరద్వాజ మహారాజుల పాదపద్మాలకు శతసహస్ర కోటి నమస్కారాలు. పూజ్య గురుపత్ని అలివేలు మంగమ్మ ఆరాధనా మహోత్సవ సందర్భంగా వారి బిడ్డలమైన మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిచేలాగా, అనుక్షణము వారు ఆశించినట్లుగా చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో మన జీవితాలను మనం వారికి సేవాభావంగా నడుపుకుందుముగాక అని ప్రార్థన చేస్తున్నాను. పూజ్య అమ్మగారి దయ వల్ల, మాస్టర్ గారి దయ వల్ల ఇవాళ అమ్మగారి సన్నిధికి వచ్చిన వారందరికీ, అనేక కారణాల వల్ల ఇక్కడికి రాలేని వారందరికీ కూడా సద్బుద్ధిని, వివేకాన్ని, అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించి క్షేమంగా, భద్రంగా సన్మార్గంలో నడిపించమని అమ్మకి ప్రార్థన. జీవితంలో అనేక సన్నివేశాలు, అనేక వ్యక్తులు మన మనస్సు మీద ప్రభావం కలిగించి రకరకాల ఆలోచనలు మనకు కలిగేలా ఈ ప్రకృతి ఏర్పాటు చేయబడింది. ఉదయం సమయంలో ఏ ఆలోచనలు అయితే రావాలో అవి ఉదయాన్నే రావాలంటే ఉదయాన్నే వచ్చే పక్షుల కిలకిలల దగ్గర నుంచి సూర్యోదయంలో ఉండే బంగారపు రంగు కిరణాల దాకా అవి మనకు ఆ రంగులో కనపడితే మనం తదనుగుణంగా దాన్ని చూసి తదనుగుణమైన ప్రవర్తన చేసేట్టుగా మన మనస్సు బయట దానికి రియాక్ట్ అయ్యేట్టుగా మన మనస్సుని ప్రకృతి మాత ఏర్పాటు చేసి పెట్టింది. ఎందుకంటే ఏ సందర్భాల్లో, ఏ సమయాల్లో ఆయా పనులు చేయడం మనకి మంచిది కనుక. ఆ ప్రభావము ప్రకృతిలోని శక్తులు మొదలైన వాటి పట్ల పనిచేసినంతసేపు మనకు ఆరోగ్యము, జీవితము బాగుంటాయి. గొప్ప మహాత్ములు, మనుషుల గురించి మన మనస్సు ప్రభావితమైనంతసేపు మన జీవితం పురోభివృద్ధిలో ఉంటుంది. కానీ ప్రకృతి పెట్టిన ఈ లక్షణాన్ని దురుపయోగం చేసుకుని లేనిపోని విషయాలను పట్టించుకుంటూ, లేనిపోని విషయాల్లో ఆలోచించినంతసేపు మన మనస్సు పలసబడిపోతూ ఉంటుంది. రోజు పొద్దున్నే, మధ్యాహ్నము, సాయంత్రము రకరకాల కాంతులతో, రకరకాల రంగులలో, రకరకాల వేడిమితో, మన శరీరంలోనూ ఆకలి మొదలైన మార్పులతో, రాత్రి అయితే నిద్ర మొదలైన మార్పులతో మన లోపల బయట ప్రకృతి ఒక క్రమబద్ధంగా మార్పులు చెందుతూ వస్తూ ఉంటే తదనుగుణమైన భావాలు, తదనుగుణమైన ప్రవర్తన కలిగి ఉండి సమన్వయంగా ప్రకృతితో నడుస్తూ ఉన్నంతసేపు ఎంత మేరకు మనం అంతవరకు నడుస్తామో అంత మేరకు మన ద్వారా ప్రకృతి మాత, దానికి ఆధారమైన భగవంతుడు పనిచేస్తూ ఆయన కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తారు. ఎంత మేరకు మనం అలా చేయమో అంత మేరకు ప్రకృతి ప్రణాళికకి మనకి కోఆర్డినేషన్ దెబ్బతింటుంది, సమన్వయం దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్న ఎంత మేరకు దెబ్బతింటే అంత మేరకు మన మనస్సుల్లో ప్రతి ఒక్కరికి, పసిపిల్లాడి దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధుడి దాకా, 90 ఏళ్ల వృద్ధుడి దాకా, శతానీకుడైనా సరే, 100 పైన ఉన్నవాడికైనా సరే ఏమవుతుందంటే తెలియని అశాంతి చోటు చేసుకుంటుంది. ఆ సమన్వయం ఉన్నంతసేపు అశాంతి ఉండదు. ఆ సమన్వయం ఉన్నంతసేపు అసంపూర్ణత ఉంటుంది కానీ అశాంతి ఉండదు. రెంటికి కొంచెం తేడా ఉంది, వివరిస్తాను. ఒక గొప్ప విషయం, మంచి విషయం తెలుసుకోవాలి, అది తెలియదే, దాన్ని తెలుసుకుందామే అనే జిజ్ఞాస ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అటువంటి జిజ్ఞాసకిను తాళాలు ఎక్కడ పెట్టామో మర్చిపోయి కంగారు పడే కంగారుకి రెండిట్లోనూ తెలియనితనమే, రెండిట్లోనూ ఏదో ఒకటి ఇంకేదో తెలియాల్సిన అవసరం ఉందనే విషయం ఉన్నా, ఒకటేమో జిజ్ఞాసగా పనిచేసి మనిషి అభివృద్ధికి పనిచేస్తున్నది, రెండవదేమో కంగారుకు పనిచేస్తున్నది.
ఈ సమన్వయం ఉన్నంతసేపు ఏమవుతుందంటే జిజ్ఞాస మొదలైన లక్షణాలన్నీ మనలోంచి సహజంగా పనిచేస్తాయి. ఇది ఎప్పుడైతే ఈ సమన్వయం పోతుందో ఆ క్షణం నుంచి ఏమవుతుందంటే ఒకలాంటి అసంపూర్ణత, ఒకలాంటి దిగులు, ఒకలాంటి పేచీ లోపల ఏర్పడతాయి. ఏర్పడ్డాక మనం ఏం చేస్తామంటే దానికి కారణాలు వెతుకుతాం ప్రపంచంలో. మనకి ముందు లోపల అశాంతి కలిగి ఆ అశాంతికి సమాధానం వెతకడంలో మనకి ఇష్టం లేని సన్నివేశము, ఇష్టం లేని వ్యక్తి గుర్తు రావడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలామంది అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన పనులు, ఏదేదో ఊహలు, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే లోపల ఉన్న పేచి, లోపల ఉన్న అశాంతి ఎట్లా అడ్రస్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల. ఇది పెద్ద ఆశ్చర్యమైన విషయం ఏం కాదు. చిన్నపిల్లాడికి ఆకలేస్తే ఆకలని తెలీదు, వాడు పేచీ పెడతాడు. నిద్ర వస్తే నిద్ర తెలీదు, వాడికి నిద్ర చేయాలి. ప్రకృతి సిద్ధంగా ఉన్న బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటే, కానీ అది ఎంత మేరకు వీడికి డిఫరెన్స్ ఉంటుందో అంత మేరకు ముందు అశాంతి వచ్చి దానికి కారణాలు వెతుకుతాడు. బొమ్మ లేదంటాడు, అటు వెళ్తానంటాడు, ఇది కావాలంటాడు. తెలిసిన తల్లులు తండ్రులు ఏం చేస్తారంటే వెంటనే ఎవరి నీకు ఆకలిస్తుందిరా అని ముందు ఒక బిస్కెట్టో పాలో పట్టే కానీ వాడు కామ్ అయిపోతాడు. మనందరికీ వచ్చే రకరకాల ఊహలు, ఆలోచనలు, అపోహలు, భావాలు మొదలైనవన్నిటికీ కారణం వాటికి మౌలికంగా బేస్ లెవెల్లో మనకి ప్రకృతితో సమన్వయం లేకుండా బతకడం వలన ఏర్పడుతూ ఉన్న అసంతృప్తి. ఇది గుర్తిస్తే ఆ బేస్ లెవెల్ అసంతృప్తి పోగొట్టుకునే కొద్దీ పైవి తగ్గుతాయి. చాలామంది ఇది తెలియక పైన వచ్చే భావాలను ఆపడం ఎట్లాగా, ధ్యానానికి కూర్చుంటే మనసు ఎటో పోతోంది, లేకపోతే అమ్మగారి పారాయణ చేస్తుంటే మనసు ఎటో పోతోంది అనే సిమ్టమ్ని సమస్య అనుకునే స్థితిలో ఎక్కువ మంది ఉంటారు ఆధ్యాత్మికతలో. నిజం అది కాదు. నిజం ఏమిటంటే ఇక్కడ కనబడే ఇన్ని రూపాల్లోనూ, ఆ పిల్లాడి దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి ఇన్ని రూపాల్లోనూ నా చుట్టూరా వెలిసి ఉన్నది త్రిగుణాత్మకుడు. త్రిగుణాలు ఎవరి నుంచి వచ్చాయో ఆ పరబ్రహ్మము తానైనా సద్గురుమూర్తి యొక్క రూపాలు, ఆయనలో పనిచేస్తున్న రూపాలు ఇవన్నీ. నాకు నచ్చినా నచ్చకపోయినా, తెలిసినా తెలియకపోయినా అది నా సమస్య తప్పించి ఉన్నది వారు. సమస్యలు ఇక్కడ లేవు, సన్నివేశాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. వాటిని సమస్యలుగా చూడవు అన్నది నీ లోపల పేచీని బట్టి, నా లోపల పేచీని బట్టి నాకు ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు ఒక చెట్టు కింద. ఆ చెట్టు మించి యాపిల్ పండు కింద పడింది. ఇద్దరు వ్యక్తులకి రెండు రకాల ఆలోచనలు వస్తాయి, ఎవడి పేచీని బట్టి వాడికి. ఒకడికేమో ఇప్పుడు తీసుకుంటే వాడేమనుకుంటాడో ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. రెండవ వాడికేమో యాపిల్ కేక్ కింద ఎందుకు పడింది అనే ఆలోచన వస్తుంది, గ్రావిటేషన్ గురించి. ఏమిటి వ్యత్యాసము? ఇదే సూర్యోదయ సూర్యాస్తమయాలు, ఇదే పంచభూతాలతో చేయబడిన శరీరము, ప్రతి ఒక్కడికి అదే తల్లి తండ్రి బంధువులు, కొంచెం పేర్లు వేరైనా క్యారెక్టర్లు అవే. ప్రతిరోజు ఆకలి దప్పికలు అవే, అసంతృప్తి, కోరినవి తీరకపోవడము అదే, కోరనివి వద్దనుకున్నవి జరగడము, కాసేపు ఆనందము కాసేపు దుఃఖము, ఎక్కువసేపు బోరింగు. ఇదే ప్రతి ఒక్కడి జీవితం అయినా ప్రతి ఒక్కళ్ళం దాన్ని పెద్ద యూనిక్గా మన సినిమాకి మనమే స్టార్ అయినట్టుగా ఎందుకు ఫీల్ అవుతాం? లోపల పేచీ ఒకటి ఉంది, దాన్ని సమన్వయం చేసుకోవడం చేతకలేదు కనుక. ఈ పేచీ వలన, లోపల ఉన్న అసంతృప్తి వలన మనస్సు దేని మీద నిలకడగా కూర్చోదు. మనకి ఎంత విలువైందని తెలిసినప్పటికీ, మాస్టర్ గారు, బాబా, రాముడు, కృష్ణుడు మొదలైన వాళ్ళు ఎంతో గొప్పవారు, వారి స్మరణే చాలు అని ఎంత తెలిసినప్పటికీ మనసు కుదురుగా ఉన్న క్షణాల్లో మనకే కళ్ళంబడి నీళ్లు గారి ఉండవచ్చు గాక, లోపల పేచీ ఉన్నప్పుడు కూర్చోదు. ఆ అండర్లయింగ్ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడం ఆధ్యాత్మికత. ఆ లోపలిది సాల్వ్ అయితే, ఆ పేచీ సాల్వ్ అయ్యాక పైనవి కొద్దిగా మాట వినడం మొదలు పెడతాయి. ఆ లోపల పేచీ సాల్వ్ కాకపోతే ఈ పైనవి ఎంత అణుద్దాం అనుకున్నా, ఎంత ఆపుదాం అనుకున్నా ఆగు. లోపల కంగారుగా ఉంటే పక్కన వాడు చెప్పేది కూడా వినపడనట్టు
లోపల అశాంతిగా ఉన్నప్పుడు సాక్షాత్తు సమర్థ సద్గురుడైన భరద్వాజ మాస్టర్ గారు ఆ గ్రంథం రూపంలో మనకి ప్రతిరోజు పారాయణలో చెప్తూ ఉన్నా మనసు స్వీకరించదు. మనసు అండర్లయింగ్ కుదురుగా ఉంటే, ఆ లోపల పేచీ తక్కువగా ఉంటే, లేదు లోపల పేచీ లేకుండా జిజ్ఞాసగా అది మారిన రోజున అవే వాక్యాలు, అవే పదాలు, ఆయన యొక్క అదే రూపము, ఆయన ప్రసాదించిన ఇదే జీవితము, ఇవన్నీ ప్రసాదాలుగా అనిపించి కృతజ్ఞత రావడము, సమస్యలను ఎదుర్కొనే స్ఫూర్తి, ధైర్యము, ఓర్పు, క్రమశిక్షణ రావడము జరుగుతుంది. ఇది తెలిసి నేర్పిన వాళ్ళు మహాత్ములు. ఇది తెలియక ఊరికే దేవుడు దేవుడు దేవుడు, భగవంతుడు, నామము, ఇంకోటి ఇట్లాంటి చిట్కాలను పట్టుకునే వాళ్ళు అమాయకులు. మహాత్ములంతా ఏమో ఈ అండర్లయింగ్గా ఉండే ఈ పేచీని తగ్గించడానికి మార్గాలు చెప్తూ, దానికోసం సప్లిమెంటరీగా చెప్పిన వాటిని మనం ప్రైమరీగా తీసుకోవడం సమాజానికి అలవాటైపోయింది. ఆ పేచీ తగ్గకుండా పైది కూర్చోదు. మీరు లీలామృతం చదివామనుకోండి, మనం లీలామృతంలో ఎట్లా ఉంటుందంటే ఆ మౌలికమైన పేచీకి సమాధానం ఉంటుంది. ఇదిగో ఫలానా వాళ్ళకి కష్టం వస్తే షిరిడి సాయినాథుల వారు ఇప్పటికీ నిత్య సత్యలో ఎట్లా తీరుస్తున్నారు. దానితో మనస్సు చక్కగా కుదుటపడాలి. సకల దేవతా స్వరూపం ఎలాగా అన్న దాంతో మనస్సు చక్కగా కుదుటపడాలి. సకల సాధు స్వరూపము అన్న దాంట్లో చక్కగా కుదుటపడాలి. వారిని స్మరించిన వారందరినీ, మనలాంటి వాళ్ళని కూడా కరుణించి శుభ్రమార్గాన లక్షలాది మందిని గమ్యం చేరుస్తాను అని వారంటే మనసు ప్రశాంతం అవ్వాలి. మనకున్న అండర్లయింగ్ పేచీకి కారణాలు పోతూ 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 ఉండాలి. ఇది ఒకవైపు అయితే, రెండో వైపు 4 ఆరతులు ఎందుకు పెట్టారు రోజుకి? స్మృతి మాత్ర ప్రసన్నుడు, నిజానికి పొదుగులు వారి గురించి స్మరించాలి. మరి 4 ఆరతులు ఎందుకు? షిరిడీనాథులు మాత్రం పొద్దున్నే లేచేవారు, ఆ ధుని ముందు నిలబడి యాదే హక్, భగవంతునే స్మరిస్తూ ఉండు మొదలైనవి చెప్పుకుంటూ వారు అక్కడ ఎందుకు నిలబడేవారు? నిర్ణీత అయిన సమయాల్లో నిర్ణీతమైన పనులు ఎందుకు చేసేవారు? పూజ్య మాస్టర్ గారి ప్రవర్తన, ఇంతమంది వస్తూ ఎప్పుడు పడితే అప్పుడు భక్తులు వస్తూ ఉంటే ఆ మొత్తం వెనకాల ఒకలాంటి స్టెబిలిటీ ఆరతులతోనూ సత్సంగంతోనూ మెయింటైన్ చేస్తూ ఉండేవారు మాస్టర్ గారు. ఆ స్టెబిలిటీకి వెనకాల అమ్మగారు పునాదిలాగా భోజనము, కాఫీలు ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ రావడం. ఎందుకంటే ఈ రెగ్యులారిటీ ఎప్పుడైతే ప్రకృతితో లింక్ ఉన్నది ఏర్పడుతుందో లోపల పేచీ తగ్గుతుంది. ఎంత వయసు వస్తే అంత ఎక్కువ టైం పడుతుంది ఆ పేచీ తగ్గడానికి. ఎందుకంటే ఇన్నాళ్ళు పేచీతో ఉంటాం కనుక. పిల్లాడు ఎక్కువసేపు పేచీ పడ్డాడు అనుకోండి, పాలు పట్టాక కూడా 10 నిమిషాలు పేచీ పెడతాడు, అది ఇంకా వాడికి సెటిల్ అవ్వడానికి. అలాగే నాకులాగా 45 ఏళ్ల వయసులో ప్రయత్నించాడు అనుకోండి ఒకడిని సమన్వయం కోసం, పడుతుందో 40 రోజుల్లో, ఒక 60 రోజులో. అదే ఎంత చిన్న వయసులో ఆ బ్యాలెన్స్ వస్తే అంత చిన్న వయసులో పేచీ రాకుండా జిజ్ఞాస వస్తుంది, పేచీ రాకుండా ఉత్సాహం వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే లోపల ఉన్న పేచీకి సమాధానాలు వెతికి సమాధానాలు జీవితంలోనూ ప్రకృతిలోనూ దొరకలేదు కనుక అటు భయానికి కానీ, ఇటు ఆశకి కానీ, అటు మమకారానికి కానీ, ఇటు చిరాకుకి కానీ గురవుతుంది మనస్సు. యాక్చువల్గా లోపల జరిగే ప్రాసెస్ ఇది. దీని పైన కప్పిపుచ్చుదామంటే అవ్వదు, సమస్య లోపల ఉన్నది కనుక. పిల్లాడు ఏడుస్తూ ఉంటే వాడికన్నా పెద్దగా మనం అరుస్తున్నాం అనుకోండి పక్కన, వాడు ఏడుపు ఆగుతుందా? ఒకసారి ఆగుతాడు కానీ వాడికి లోపల పేచీ ఆగదు. అలాగే లోపల పేచీ ఆగనప్పుడు బయట ఎంత పెద్దగా జయసాయి మాస్టర్ అనో సాయినాథ్ మహారాజ్కి చేయను అరిచినా మనసు ఎటో పోతూ ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తూ ఉన్నా అదే తిరిగి చేయడం ఉంది చూడండి, దాని అమాయకత్వం అంటారు. మనం ఈ అండర్లయింగ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి పూజ్య మాస్టర్ గారు అనేక విధానాలు ఆయన మనకి ప్రజెంట్ చేశారు, ఇచ్చారు ఆ గ్రంథాల్లో. ఉదాహరణకి నిత్యపారాయణ చేయడం మొదలుపెట్టినప్పుడు కొత్తల్లో జ్ఞాపకం తెచ్చుకోండి. రోజు ఆ నిర్ణీతంగా స్నానానికి ముందు పారాయణ చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే
ఆ కాసేపు సమన్వయం రాగానే మీ అందరికీ మనస్సు జీవితము నిత్యనూతనంగా అనిపించి ఉంటాయి. ప్రతి ఒక్కడికి జరుగుతుంది. అలాగే ఏదైనా క్షేత్రానికి వెళ్ళక వెళ్ళి పొద్దున్నే లేచేసి దర్శనానికి వెళ్ళిపోయి అక్కడున్న కార్యక్రమంతో మనం అలైన్ అవ్వంగానే లేదు, రంగులు బెటర్గా కనపడతాయి, కలర్స్ మారతాయి. గమనించేవాడికి తెలుస్తుంది. వరల్డ్ లుక్స్ మోర్ కలర్ఫుల్. అవే పూలు ఇంకొంచెం పసుపుగా కనపడతాయి, అదే ఆకులు ఇంకొంచెం పచ్చగా కనపడతాయి. ఇంద్రియాలన్నీ లైన్లో పనిచేయడం మొదలు పెడతాయి. మనందరికీ తెలిసిన విషయమే. ఇష్టమైన వ్యక్తులు ఇంటికి వస్తారు అనే న్యూస్ వచ్చింది అనుకోండి, మన మనసు ఏం చేస్తుందంటే ఈ పేచీని కాసేపు మర్చిపోతుంది. రేపు ఇంటికి వస్తారు, ఇంకాసేపట్లో ఫ్రెండ్ వస్తాడు అంటే మర్చిపోయిన క్షణంలో అదే ఇల్లు, అవే గోడలు, అదే నీళ్లు, అదే అన్నీ నిత్యనూతనంగా ఉత్సాహంగా కనపడతాయి. అంటే ఏం జరుగుతున్నది? లోపల పేచి ఎంత మేరకు ఆగితే అంత మేరకు మనస్సు ఒక పద్ధతి పడుతున్నది. లోపల పేచీని ఆపి మనస్సును సత్యం వైపు, మహాత్మ వైపు తిప్పడాన్ని ప్రార్థన, లేకపోతే సాధన, లేకపోతే స్మరణ అంటారు. ఆ ముందుది చేయకుండా ఈ ప్రయత్నం చేస్తే లేదు, అందులో ఇరుక్కోదు, కూర్చోదు. చెప్పులో రాయినట్టే. చెప్పులో రాయి ఉండి నలుగుతూ ఉంటే పక్కన వాడు ఎంత అద్భుతమైన కథ చెప్పినా మనసుకు పట్టదు. నడుస్తూ ఉన్నాం స్నేహితులతో, ఒకడు కబుర్లు చెప్తున్నాడు, ఈ లోపల చెప్పులో రాయి పడింది. అది తీసేదాకా వీడు చెప్పేదాని మీదకి వెళ్ళదు ధ్యాస, అడుగడుక్కు కూర్చుకుంటూ ఉంటుంది. అట్లాగా మనసుకి ఈ పేచి చాలినంత వదలకపోతే ఎంత గొప్ప సిద్ధాంతం తెలిసినా, చెప్పిన వారు ఎంత గొప్పవారైనా నిలవదు. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇలాంటివన్నీ తెలిసి సాక్షాత్తు పరమశివుణ్ణే ప్రసన్నం చేసుకోగలిగిన రావణాసురంతటి వాడికి చెప్పులో రాయి నలిపేసింది. లోపల పేచీ వచ్చి ఆ పేచీకి సమాధానం వెతకడంలో ఎక్కడ అని వెతుకుతూ సీతమ్మవారి దాకా వెళ్ళిపోయాడు. అన్నీ ఉన్నా వాటికి సమాధానం బయట లేదు. ఆ సమస్యకి సమాధానం బయట లేదు. శాస్త్రాల్లో లేదు, వేదాల్లో లేదు, పురాణాల్లో లేదు, భజనల్లో లేదు, నామంలో లేదు. అది పొందినవారు నామం చేస్తే పొందారు కనుక నామజపం యొక్క గొప్పతనాన్ని, వేదాల యొక్క గొప్పతనాన్ని, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అట్టించి చెప్పారు. అది ఎట్లాంటిదంటే, బాగా నేర్పరిగా ఉండేవాడు క్రికెటర్ ఉన్నాడు అనుకోండి. క్రికెట్ నచ్చిన పిల్లలకి ఏమనిపిస్తుంది తెలుసా? ఆ బ్యాట్ ఉంటే నేను సిక్స్లు కొడతా అనిపిస్తుంది. సచిన్ టెండూల్కర్ ఏ బ్యాట్ వాడతాడు? పవర్ బ్యాట్ వాడతాడు అని. మా చిన్నప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాట్ మీద పవర్ అని ఉండేది. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ ఇద్దరు పవర్ బ్యాట్లు. అందుకని మార్కెట్లో పవర్ బ్యాట్లు ఉంటే పవర్ బ్యాట్ కొంటే మనం కూడా కొడితే సిక్స్ వెళ్తుంది. కొనాల తర్వాత సచిన్ టెండూల్కర్ స్టిక్కర్ మార్చాడు, పవర్ తీసేసి ఎంఆర్ఎఫ్ వేసాడు. ఎంఆర్ఎఫ్ మంచిది. బ్యాట్లో లేదు ఆట. అలాగే చైతన్య మహాప్రభు భజన చేస్తే పారవస్యం వచ్చింది. నువ్వు నేను భజన చేస్తే ఎప్పుడవుతుంది అనిపిస్తోంది. ఎందుకు? లోపల ఉన్న పేచి తగ్గట్లేదు కనుక. మహాత్ములకు ఊరికే ఇట కూర్చుని మాట్లాడే వాళ్ళకి ఇద్దరూ చెప్పేది భగవద్గీత అయి ఉండొచ్చుగాక, ఆధ్యాత్మికత పేరుతో అవే పదాలు అయి ఉండొచ్చుగాక, మొదటివాడు పేచీకి సమాధానం చెప్తాడు. మహాత్ముడైన వాడు, తెలియనివాడు చిలక పలుకులు పలుకుతాడు. ఆ పేచీకి సమాధానం మనం పొందాము. మన లోపల ఉన్న అసంపూర్ణత ఏదైతే ఉందో, సహజంగా ప్రతి జీవికి తాను ఒంటరిని అని ఏదైతే ఉందో, తనకి తెలియంది ఎంతో ఉన్నది అనేది ఏదైతే ఉన్నదో, తన అదుపులో సమన్వయంగా ప్రకృతితో సమన్వయం రాలేదే అన్న వెల్తి ఏదైతే ఉందో, అదే ప్రతి మనిషిని క్రమబద్ధంగా ఆధ్యాత్మికత వైపు నడుపుతుంది. సైంటిస్టులు సైన్స్లో ఏది కనుక్కున్నా అంతే, కళాకారులు కళలో నైపుణ్యం సాధించిన దానివల్లనే,
ఆధ్యాత్మికతలో సాధన చేసేవాడు సాధన చేయడానికి పట్టొచ్చేది దానివల్లనే. లోపల చాలదు, లోపల ఇంకా కావాలనిపిస్తుంది. కాకపోతే పేచీ లేకపోతేనేమో ఏం కావాలి అనే ప్రశ్న వస్తుంది, పేచీ వస్తేనేమో అది కావాలేమో అనే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంత తేడా. అనాదిగా మన భారతదేశంలో ఎందరో మహనీయులు, మహర్షుల దగ్గర నుంచి అమ్మగారి దాకా ఆధ్యాత్మికతకు ఇన్ని మార్గాలు చెప్పినా, ఆ చెప్పిన వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైన అటువంటి సమన్వయానికి సంబంధించిన విషయం, వ్యక్తిగతమైన విషయం, ఎవడికి వాడు చేసుకోవాల్సిన విషయాన్ని ఎంత మేరకు సమాజం విస్మరించి దాని తర్వాత చేయాల్సిన లెసన్స్, భజన, పూజ, పారాయణ, ఇవన్నీ దీని తర్వాత అవి చేయడంలో పట్టుకుని అవి కుదరక, అలా అని వాళ్ళని కాదనలేక, ఇటు పూర్తిగా వాళ్ళని పట్టుకోనులేము, నమ్మలేము, వదిలి బతకాలేము అనే త్రిశంకు స్వర్గంలో బతకడం ఉందే, ఇది నాస్తికత్వం కంటే అనవసరం. పూజ్య మాస్టర్ గారు దీన్నే ఏమన్నారంటే, ఇట్ట ఆస్తికులు అయ్యే కంటే నాస్తికులైతేనే మేలు అనిపించిందని రాశారు. దీని గురించే, మనం పడే అవస్థను గురించే. ఇటువంటి అమాయకత్వానికి, అటువంటి పేచీయే లేని జీవితానికి, ఇవే సమస్యలు, ఇదే సూర్యుడు, ఇదే చంద్రుడు, ఇదే నక్షత్రాలు, మీకు నాకు జాతకాల్లో ఎన్ని గ్రహాలు ఉంటాయో జాతకం చక్రం గీస్తే మాస్టర్ గారికి, వేమన యోగికి, అమ్మగారికి, రాముడికి, కృష్ణుడికి కూడా అవే గ్రహాలు ఉంటాయి. వాళ్ళ కొత్త గ్రహాలు ఏమి ఉండవు. శ్రీకృష్ణ పరమాత్మ పసిపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి, పసిపిల్లాడిగా ఉన్న పాయిజనస్, పసిపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి ఆయన మీద మర్డర్ అటెంప్ట్లు, శ్రీకృష్ణ పరమాత్మ మీద ఎంత. ఆయన అప్పుడే పసికందు ఉయ్యాల్లో ఉంటేట చక్రాసురుని పంపించాట కంసుడు. అటక మీద చక్రంలాగా రాక్షసుడు వేచి ఉండి ఎవరూ లేనప్పుడు పిల్లాడి మీదకి దొల్లాట. ఆయన జాతక చక్రం ప్రకారం మనం చూస్తే గండం ఉంటుంది. రామచంద్రమూర్తికి వాళ్ళ ఆవిడనే కిడ్నాప్ చేశారు. ఇదే ప్రపంచం. కానీ వారికి మనకి తేడా ఏమిటి తెలుసా? మనకి లోపల పేచీ ఉండడం వలన జీవితాన్ని సద్వినియోగం చేసుకునే వారి బిడ్డలము అనే ధైర్యం ఉండదు. వీ థింక్ వీఆర్ అన్ యాక్సిడెంట్ ఆఫ్ యూనివర్స్. ప్రకృతిలో జరిగిన ఒక పొరపాటులాగా అనిపిస్తుంది మనకు. మనం ఎందుకు పుట్టామో, ఎందుకు పుట్టావో, ఏం చేస్తున్నావో అనిపిస్తుందంటేనే నీకు పేచి ఎక్కువైంది. శుభ్రంగా తిని అవే ఆలోచనలు అని ఒకటి కొత్త కొట్టాలి నెత్తి మీద. బాగా తిన్నావు, బాగా అరిగింది, ఇప్పుడు మాట్లాడితేమే వేదాంతం. తినక ముందు మాట్లాడాలి. ఇదంతా మాయా మిథ్య. ఫుల్గా బెండకాయ కూర వేసుకుని తినేసి అందరం అజ్ఞానంలో అంటే ఎట్టా? అది కాదు రావాల్సిన ఆన్సర్. లోపల పేచీ సాల్వ్ అయితే అట్లాంటి మాటలు రావు. ఉత్సాహము, జిజ్ఞాస వస్తాయి. వచ్చాక తీవ్రమైన ప్రయత్నం చేశాక, మానవ ప్రయత్నపు అంచులు తాకిన తర్వాత అప్పుడు నిజంగా ఏమనిపిస్తుందంటే, అప్పుడు మాత్రమే ఏమనిపిస్తుందంటే, నేను చేసేదంతా చేస్తున్నా కదలట్లేదే, కాపాడు, రక్షించు, నడిపించు అనే ప్రార్థన వస్తుంది. ఇప్పుడు రాదు. అక్కడ దాకా తంతే కానీ రాదు, అక్కడ దాకా లాగితే కానీ రాదు, అక్కడ దాకా లాగాక రాక మానదు. అక్కడ దాకా జీవితాన్ని లాగేసి ఇక ఆ పైన తన శక్తి సామర్థ్యాల మేరకు మిగలకుండా, ఎఫర్ట్ మిగలకుండా ఉన్నవాడు త్వమేవ శరణం మమ అండం వేరు. సాయంత్రం టిఫిన్ ముందే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళం మనం త్వమేవ శరణం మమ అంటే అర్థం కూడా కాదు. ఆయనకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనిపిస్తుంది, మనకే అదే అనిపిస్తుంది. మనకిది వారు శరణ్యం కాదు. క్షమించండి, ఇక్కడ కూర్చుని ఇట్టా చెప్తే మామూలుగా సమాజంలో ఒప్పుకోరు, ఇట్టా చెప్పకపోతే వారు ఒప్పుకోరు. వారు కాదు మనకి శరణ్యం, మనం. మన మనస్సు మనకివ్వబడింది. మన మీద కాన్ఫిడెన్స్తో వారు మనకి జన్మిచ్చారు. మీకు మీ జన్మ శ్రేయస్కరం కనుక అది
నాకు నా జన్మ శ్రేయస్కరం గనక ఇది, మీకు మీ మనస్సు శ్రేయస్కరం గనక మీకు, నాకు నా మనస్సు ఇట్టా ఉంటాం శ్రేయస్కరం గనక నాకు, నా చేతులు నా కాళ్ళు ఈ సైజులో ఉంటాను నాకు మంచిది గనక నాకు ఇవ్వబడ్డాయి, మీకు మంచిది గనక మీకు అట్లాంటివి ఇవ్వబడ్డాయి, నాకు ఇట్లాంటి స్నేహితులు మంచివాళ్ళు గనక నాకు ప్రసాదింపబడ్డారు, మీకు అట్లాంటి బంధుబాంధవ్యాలు శ్రేయస్కరం గనక మీకు అవి ఇవ్వబడ్డాయి. ఇది గుర్తిస్తే ఈ ప్రకృతిని తెలిసి నడుపుతున్నవాడు ఒకడు ఉన్నాడనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది మర్చిపోతే వాడికి బుర్ర లేదు, మనం ఎందుకు పుట్టామనిపించడం మొదలు పెడుతుంది. దాన్ని అపనమ్మకం, నాస్తికత్వం అంటాం. అక్కడ దాకా అనిపించిన వాడికి ఇందులోంచి పారిపోవడం ఆధ్యాత్మికత అన్న దుస్థితిలోంచి దీన్ని పండించుకోవడం ఆధ్యాత్మికత అనే సన్మార్గంలోకి రావడం జరుగుతుంది. ఇవాళ సమాజంలో తమ జీవితాన్ని నుంచి పారిపోయే ప్రయత్నాల్లో విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆధ్యాత్మికత, ఎంటర్టైన్మెంట్ అన్నీ డిఫరెంట్ కేటగిరీస్గా తయారైపోయి మహాత్ములు చెప్పింది అది కాదు. వాళ్ళు చెప్తోంది అది కాదు. జాగ్రత్తగా నిన్ను నువ్వు గమనించుకుని జాగ్రత్తగా చూసుకో, వ్యవహారం మారిపోతుందన్నారు. వారు చెప్పిన మార్గము గబుక్కున ఆన్సర్స్ కోసం జంప్ చేయకుండా ప్రాసెస్ మీద ఫోకస్ చేసి మనం పాటించాలని మనం రెస్పాన్సిబిలిటీ, మన లైఫ్కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దానికి గైడ్గా వాళ్ళు ఉంటారు. ఎగిరి పట్టుకోవాల్సింది మనమట, కానీ పట్టుకోవడానికి దూలంలాగా వారు ఎప్పుడు ఉంటారట. అట్లాంటిది అని సమన్వయం గురుదేవులు చెప్పారు. భగవంతుడి కృపా స్వప్రయత్నమా అనే ప్రశ్నకి సమాధానం ప్రవచనాల్లో గురువుగారు ఏం చెప్పారు? ఎగిరి పట్టుకోవాలి నువ్వుకే. ఒకడు బాండీలో బజ్జీలు వేయిస్తున్నట్ట, గబుక్కన వేడి నూనె ఒలికిందిట, అది నేల మీద పాకుతోంది, నిలబడితే కాలుతుంది, ఎగిరినా మళ్ళీ అందులోనే పడతాడు. అప్పుడు పైన ఒక దూలం ఉన్నదిట, గబుక్కన ఎగిరి దాన్ని పట్టుకున్నట్ట. ఇప్పుడు వాడు నూనె నుంచి తప్పించుకోవడానికి కారణం వీడు ఎగిరి పట్టుకోవడమా పైన దూలమా అన్నారు. దూలం పెట్టిన వాడిని అడిగామనుకో, వాడంటాడు యూ షుడ్ ఫీల్ థ్యాంక్ఫుల్ టు మీ, నేనే కదా అక్కడ దూలం పెట్టారు, లేకపోతే నీకు కాళ్ళు కాలేదు అంటాడు. అంతేనా? అదే ఎగిరిన వాడిని అడిగామనుకో, బాగా పుషప్స్ చేశాను కాబట్టి అంతసేపు పట్టుకోగలిగాను, లేకపోతే దూలం ఉండి ఉపయోగం ఏంటి అంటాడు. అవునా? రెండూ తెలిసిన వాడే ఉంటాడు, పైన దూలం ఉందని గుర్తుపెట్టుకో, పుషప్స్ ప్రాక్టీస్ చేసి ఉండు, లేకపోతే దూలం ఉన్నా పట్టుకోలేవు, పైకి జర్రుని జారి మళ్ళీ అదే నూనెలో పడతావు. దూలం ఉందిగా అంటే ఆయన ఉన్నారుగా అంటే మనము ఉన్నాంగా. వెలిగిపోయే సూర్యుడు, చుట్టూరా సగం చీకటి ఉన్న గ్రహాలు, ఆస్ట్రాలజీకి బేసిస్ అది, జ్యోతిషానికి బేసిస్ అదే. ఎక్కడా నీడలేని సూర్యుడు ఒకడు ఉంటాడు, తన నీడ తన మీదే పడే 9 గ్రహాలు ఉంటాయి, చిన్నవి, పెద్దవి, లావువి, వెడల్పువి, చుట్టూరా తిరుగుతూ ఉంటాయి. ఆయన వైపు ఎంతవైపు తిరిగి ఉంటుందో అంతవైపు వెలుగుతాయి, ఎంత మేరకు ఆయన వైపు ఉండవో అంతవరకు ఏ గ్రహమైనా నల్లగానే ఉంటుంది. ఇంతే, జ్యోతిషం అక్కడ స్టార్ట్ అవుతుంది. మన బతుకులు అంతే, వారు ఉంటారు, మనము ఉంటాం, అమ్మ అంటూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే లోపల పేచీ సాల్వ్ అవ్వట్లేదు కనుక. ఈ లోపల పేచీ కొంత భౌతికంగా ఉంటుంది. అంటే నిద్ర చాలకపోతే, ఆహారం న్యూట్రిషన్ చాలకపోతే, ఆరోగ్యం బాగాలేకపోతే వీటి వల్ల వచ్చే పేచీ చాలా ఉంటుంది. చాలా చిన్నప్పటి నుంచి చాలా ఉంటుంది. ఇక్కడ నేను చూస్తున్నంత మేరకు అందరికీ ఉంది, ఇది కనబడుతోంది అందరికీ. న్యూట్రిషన్ ల్యాక్ దగ్గర నుంచి స్లీప్ డిప్రివేషన్ దాకా 2-3లో కనబడుతోంది. అది సాల్వ్ అయ్యేదాకా మీకు నామం అంత ఈజీగా నిలవదండి. మరి బాబా ఉన్నారుగా, చూసుకుంటారుగా. అంటే ఇది నేర్చుకునేదాకా చచ్చిపోకుండా కాపాడే ప్రాణశక్తి ఆయన. ఆయన కాపాడకపోతే నడవదు. ఆయనే కాపాడుతున్నారు కనుక ఆయన సేవగా మనం ఇవన్నీ రిపేర్ చేసుకోవాలి. అందుకని ఆధ్యాత్మికతలో ఆహారం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఋషుల దగ్గర నుంచి కృష్ణుడి దాకా. సాత్వికమైన ఆహారము సత్వగుణం ఉన్న వాళ్ళకి నచ్చుతుందిరా.
ఏది భగవద్గీత మధ్యలో ఉప్మా ఇడ్లీ టిఫిన్ డిస్కషన్ ఏమిటి అంటే అవసరం కనుక. ఎందుకు? అది ఎంత మేరకు పేచి ఉంటే అంత మేరకు మన మనసు నిలవదు. మనసు బాగా దారుఢ్యం వచ్చేసింది అనుకోండి, పూర్వజన్మల్లో సాధన వల్ల వాడికి కాలుపోతూ ఉన్న పని పట్టదు. వాళ్ళు హీరోలు, కోటికి ఒకడు ఉంటాడు, వాడికి తగలెట్టినా సరే వాడికి ఏమీ కాదు, వాడి మనసు నిశ్చలంగా ఉంటుంది. వాడిని చూసి మనం వాతనెట్టుకోకూడదు. అటువంటి వాడు ఒకరోజు కూర్చుని ఇవాళంతా భగవంతుడి గురించి ఆలోచిస్తా అని భోజనం చేయకుండా హాయిగా కూర్చున్నాడు అనుకోండి, ఎందుకంటే ఏమైనా తిన్నా తాగినా కాలకృత్యాలకు వెళ్లాల్సి వస్తుంది, అరుగుదలలో ఎనర్జీ పోతుంది. వీడు ముందే 2-3 రోజుల ముందే తినేస్తాడు, మనసు నిశ్చలంగా ఉంటుంది, కూర్చుంటాడు కనుక ఏం కాదు. మనలాంటి పేచీగాళ్ళం ఆ పని చేసామనుకోండి, ఉన్న పేచీకి ఈ పేచీ యాడ్ అవుతుంది. ఈ ఒక్క వాస్తవము గుర్తిస్తే ఇన్ని మతాలు ఇన్ని సాంప్రదాయాలు ఎందుకు పనిచేయట్లేదో తెలుస్తుంది, పనిచేసేవాడికి ఎందుకు పనిచేసిందో తెలుస్తుంది. ఈ పేచీని అధిగమించనైనా అధిగమించాలి, దీనికంటే దృఢమైన మనస్సు అయినా కలగాలి. కొద్దిమందికి ఆ మార్గం ఉన్నది. ఈ పేచీని మొదటి నుంచి జాగ్రత్తగా మేము నెమ్మదిగా జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటాం అనుకునేది సార్వజనీయమైన మార్గం. ఋషుల దగ్గర నుంచి మాస్టర్ గారి దాకా అందరూ చెప్పుకుంటూ వచ్చి చేసి చూపించింది. అటా కాదు, ఇదంతా మన వల్ల ఏటు లేదు అంటే జీవిత పరిస్థితులు అవ్వచ్చు, వయస్సు అవ్వచ్చు, సామాజికమైన స్థితులు అవ్వచ్చు. ఉదాహరణకి పెస్టిసైడ్లు కొట్టేసే కూరగాయలు తినే మనకి ఎప్పుడు క్లీన్ అవుతుందో వీ డోంట్ నో. సో దీంతోపాటు రెండో యాంగిల్ చెప్పారు, మనస్సుని దృఢం చేసుకుంటూ పో నియమాలతో. దాన్ని వీటి గురించి ఆలోచించనివ్వకు, జాగ్రత్తగా దానికి యమనియమాల పేర జాగ్రత్తగా దానికి దృఢత్వాన్ని ఇచ్చుకుంటూ పో. మొదటిదైనా చెయ్యి, నో ప్రాబ్లం. మొదటిది కుదరట్లేదు, రెండోది ఉంది, కొంచెం గట్టి మార్గం, గట్టివాడి మార్గం. కానీ నియమంతో పద్ధతితో నువ్వు చేసుకుంటూ వస్తే మనసు నెమ్మదిగా వీటికి లొంగకుండా, ఆ పేచీకి లొంగకుండా ఉండే స్థితి వస్తుంది. మంచి పరమాన్నం తిని ఎవడైనా భజన చేస్తాడు. 2 పచ్చిమిరపకాయలు పెడితే ప్రసాదంగా ఇప్పుడు చేయండి భజన, మంచినీళ్ళు ఇవ్వకూడదు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి భావపారవస్యం వచ్చినంత కళ్ళమ్మ నీళ్ళు గారుతాయి. అప్పుడు వీడియో తీసామనుకో అంత భక్తులు అనిపిస్తారు అందరూ, పచ్చిమిరపకాయలు పెట్టారని తెలియదు ఎవడికి. అట్టా కాదు, వీటి వేటికి చెలించక గురువు అంటే మనస్సు నిలవాలంటే దానికి రోజు ట్రైనింగ్ ఇవ్వాలి, మనస్సుకి నియమాలతో ట్రైనింగ్ ఇవ్వాలి. అది రెండో పద్ధతి చెప్పారు. ఎక్కువ మందికి ఏం చెప్పారంటే ఈ రెండిటి కాంబినేషన్ చెప్పారు. నియమాలు ఒకవైపు, సమన్వయం రెండో వైపు. ఎందుకంటే చాలినంత పుణ్యం కలిగిన వాళ్ళం ఉండం, సమన్వయం తెచ్చుకోకుండా పక్కన వాడికి ఎలికేస్తూ ఉంటాడు. ఎందుకంటే పూర్వజన్మల్లో మనం వాడిని గెలుకుంటాం, పరిస్థితుల రూపంలో, ఆరోగ్యం రూపంలో. సడన్గా మనం ఎప్పుడైతే రేపటి నుంచి పూజ చేద్దాం అనుకోగానే జలుబులు చేస్తాయి చూడండి, అప్పుడు దాకా చెయ్యవు. అప్పుడే బంధువులు ఇంటికి వస్తారు, 30 ఏళ్ల నుంచి పెళ్లి కుదరని వాడికి కూడా పెళ్లి కుదురుతుంది. ఇవన్నీ అప్పుడే పోతాడు ఒకడు, అన్నీ అప్పుడే వచ్చినట్టు అనిపిస్తాయి. ఎందుకంటే మనం అట్లాంటివి చేసుకుని ఉంటాం. అందుకని ఒకవైపు నియమనిష్టలతో మనస్సును దృఢత్వం చేసుకోవడం మహనీయులు చెప్పిన ఒక భాగము, పార్శ్వము. సమన్వయాత్మకమైన జీవితం రెండవ పార్శ్వము. ఈ రెండు కలిపి చేస్తే కానీ మనలో ఎక్కువ మందికి వర్క్ అవ్వదు. లోపల ఆ పేచీ నుంచి తప్పించుకోకుండా పైన ఎన్ని వేషాలు వేసినా ఏమీ పనిచేయవు. హనుమంతుడి గుడికి వెళ్తే చిన్న విగ్రహం, పెద్ద విగ్రహం, నగలున్నాయి, తమలపాకు, ఇంతే గోల్ చేస్తుంది మనసు. లోపల పేచీ కదా. హనుమంతుడి గుడిలో పవర్ లేదంటుంది అనమాట. సరే పో విష్ణుమూర్తి దానికి వెళ్ళు, అక్కడ ఇదే. తిరుపతిలో పెట్టినంత పెద్ద కిరీటం పెట్టారే, వాళ్ళు ఎవరోట ఒకసారి అమ్మగారి దగ్గర వీడియో చూసి ప్రతిసారి కొత్త డ్రెస్ వేస్తాడుగా అనుకున్నట్టు నన్ను చూసి. వాడికి అది కనిపించింది, అంత పేచీ ఉంది లోపల. లేకపోతే ఏం కనిపిస్తుంది, వీడికి ఎవడు వీడియో తీస్తున్నాడు ముఖరాదు అనిపిస్తుంది. మన నాలెడ్జ్ని తిట్టేంత కెపాసిటీ అయినా ఉండాలి అవతల వాడికి.
అట్ట అయిపోతాం మనం. పేచీ సాల్వ్ అవ్వకపోతే అదే లీలామృతము. అంతటి సమర్థ సద్గురుడు అమృతతుల్యమైన పదాలు రాసినా సరే మనసుకి కొన్నే సోకుతాయి. దానికన్నా ముందు రోజో సాయంత్రమో ఇంటో వాళ్ళో బయటపడో ఏదైనా అంటే అది పీకుతూ ఉంటుంది. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, గ్రంథం చేసి తీస్తే ఆయన చెప్పేది ఎందో, వీడిట్టా అన్నాడే అని ఆయన చదివేది మానేసి మనం ఆయనకి చెప్పడం మొదలు పెడతాం. మాస్టర్ గారు మా ఆఫీసులో ఇవాళ ఇలా అన్నారండి. షిరిడి సాయినాథుల వారు మాస్టర్ గారు ఒక్క నిమిషం మాస్టర్ గారు, బాబా గురించి ఏముందండి, మా ఆఫీసర్ ఏమన్నాడో నేను చెప్తాను, మీరు వినండి. ఆయన రోజు 5 ఏళ్ళకి భిక్ష. అలాగే మాస్టర్ గారు, కానీ ఇవాళ మా ఆఫీసర్ ఏమన్నాడంటే, అట్నుంచి ఫ్లో రానిస్తే కాదు మన మనస్సు. అందుకని ఒకవైపు సత్ప్రవర్తన, సత్సాంగత్యము, నిర్ణీతమైన ఆహార విహారాదులు మొదలైనవి జాగ్రత్తగా చేసుకుంటూ శరీరానికి వ్యాయామం మొదలైన ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ సమన్వయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నం ఒకవైపు, నియమము పద్ధతి నిష్ఠ రెండో వైపు పెట్టి మనస్సుకి చాలంత గట్టితనాన్ని తెప్పిస్తూ ఈ రెండిటికి ఆధారంగాను పునాదిగాను వారి స్మరణని, గ్రంథాలను, రచనలను వాటిని పట్టుకుంటే బాగుపడతాం. లేకపోతే ఏం చేస్తామంటే వాడిని ఆ మాట ఈ మాట పట్టేసుకుంటుంది మనస్సు. పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ముళ్ళ కంచె మీద కండువ ఆరేసుకున్నట్టు ఒకడు ఉత్తరీయం స్నానానికి వెళ్తూ గబుక్కును లాగకూడదు, లాగితే చిడుగుతుంది. నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని విప్పుకుంటూ రావాలట. జీవితంలో మనకుండే రకరకాల అపోహల్ని ఒక్కొక్క దాన్ని సద్గ్రంథాలు చదువుకుంటూ విప్పుకుంటూ రావాలి. ఇది మహాత్ములందరూ మనకి నిర్దేశించిన మార్గం. ఇందులో ఎవడి ఫ్లేవర్ని బట్టి వాడు ఫాలో అవ్వచ్చు. ఒకడికి ధ్యానం చేస్తే చాలా బాగుంది, బ్రహ్మాండం. ధ్యానంలో కూడా రకాలు ఉన్నాయి. రూపధ్యానం ఉన్నది, మంత్రధ్యానం ఉన్నది, విరూపధ్యానం ఉన్నది, శ్రవణం ఉన్నది. మాస్టర్ గారు మహాత్మబుద్ధుడిలోనే 9 ఉన్నాయి, ధ్యానాయ సరస్సులో దాదాపు 60 ఉన్నాయి, విజ్ఞాన విచికలో 170, 180 మెథడ్స్ ఉన్నాయి గురువుగారు రాసిన దాంట్లో. నీ ఇష్టం, నీ తత్వాన్ని బట్టి నువ్వు అగ్ని సూక్తం చేసుకుంటావా, పురుష సూక్తం చేసుకుంటావా, స్త్రీ సూక్తం చేసుకుంటావా, నమాజ్ చేసుకుంటావా, నో ప్రాబ్లం. నీకు పేచీ తిరగకపోతే అవేం పని చేయవు, పేచీ తీరాక పని చేయక మానవు. విశ్వాసనామం చదువు, పని చేస్తుంది. ఎప్పుడు పేచీ లేకపోతే విశ్వసహస్రనామంలో మన కథకం. మన పూజా విధానంలోనే సకల జీవస్వరూపాయ నమః అనగానే మనమే నమ్మమైపోయా. మన అబ్బాయికి బుద్ధి ఉండదు, మన ఆయనకి అమాయకత్వం ఉంటుంది, మన ఆవిడికి ఇంకా తెలీదు, పక్కింటి వాడికి భక్తి లేదు, ఎదురింటి వాడికి శక్తి లేదు అనిపించే ఇట్లా. ఈ మంత్రానికి జరిగి సమన్వయం ఏది? సమన్వయం లేకపోతే నీకు ప్రార్థన కుదిరేదట. ఈ లోపలది సాల్వ్ అవ్వాలి. పూజ్య అమ్మగారు, పూజ్య మాస్టర్ గారు ఈ లోపలది సాల్వ్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ చెప్పారు, చేసి చూపించారు. ఎటువంటి నియమాలు మనకు ఉపయోగపడతాయో వాటిని ఎంత మేరకు ఎలా చేయాలో చెప్పుకుంటూ చేసుకుంటూ వచ్చారు. ఈ రెండిటికి ఆధారంగా జీవితంలో ఆధ్యాత్మికతకి సంబంధించిన పనులు ప్రధానంగా పెట్టుకుని నడవడటగో చేస్తూ చూపిస్తూ వచ్చారు. ట్రాజడీ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఏంటంటే, వారు ఇదే జాతకాలతో, ఇదే గ్రహాలతో, ఇదే సూర్యుడితో, ఇదే భూమి మీద, ఇదే మనుషుల్లో, ఇదే సమాజంతో, మనలాంటి శరీరాలతోనే అవతరించి జీవించి చూపించిన దాన్ని పొందకపోవడం ఉంది చూడండి, అది దుఃఖాంతం. అట్టా కాదు, ఓస్ ఇదే పద్ధతి అని మనం ఎప్పుడైతే గ్రహించి పట్టుదలగా మన మనస్సుని పక్కన వాడి చేతుల్లో పెట్టకుండా మన చేతుల్లో పెట్టుకుని వారిని ఆధారంగా పెట్టుకుని ఎవడికి వాళ్ళని నడుపుతామో, తల్లికి తగ్గ బిడ్డలు అవ్వడం మొదలు పెడతామో, ఆ రోజు వారి అవతార కార్యానికి పూర్ణత. ఇది లెక్క, ఇంతే లెక్క. ఈ కాస్త అర్థం కాకపోవడం వల్ల వ్యక్తిగత సామాజిక జీవితాల్లో ఆధ్యాత్మికత వక్ర మార్గం కానీ అధమ మార్గం కానీ పడుతోంది. లేనిపోనిది చెప్పేవాడు ఒకడు, అదేదో వేరేవాడు ఫాలో అవుతుంటే మనకి ఏడుపు, మనది ఫాలో అయ్యేవాడిని చూసి వేరేవాడికి ఏడుపు. అక్కర్లా. ఈ లోపల పేచీ సాల్వ్ అయితే ఏది ఫాలో అయిన వాడైనా గట్టెక్కుతాడు. లోపల పేచీ సాల్వ్ కాని వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే
తా చెడ్డ కోతి మనమెంతా చెరుచు అనే పరిస్థితే జరుగుతుంది. ఇంతే జరిగేది. అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లోనూ ఇదే జరిగింది. అందరు మహనీయుల దగ్గర అన్ని మతాల్లోనూ ఇదే జరిగింది. అది సాల్వ్ చేసుకున్నవాడేమో టక్ 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 ఇంప్రూవ్ అవుతూ పోతున్నాడు. కొంచెం సాల్వ్ అవ్వగానే ప్రదక్షిణలు నచ్చాయి శివనేశ్వర స్వామి వారికి. శివనేశ్వర స్వామికి చేస్తూ ఉండేవారు ప్రదక్షిణలు. ఏదో మనం రీల్స్ తిప్పినట్టు మనం రీల్స్ తిప్పుతాము, ఆయన తిరిగేవాడు. అరే ద్వారకామాయిలో చేస్తారు, ధునికి చేస్తారు, సమాధి మందిరానికి చేస్తారు, ద్వారకామాయికి వచ్చేస్తారు, రెండింటికి కలిపి చేస్తారు, మళ్ళీ గురుస్థానంలో చేస్తారు. ఏంటిది? ఎన్నేళ్ళైనా నీకు నాకు ఇవన్నీ నచ్చిన దానికంటే కొన్ని రెట్లు వారికి అది నచ్చింది. ఎట్టా? అది ఎట్టాగో తెలిస్తే నువ్వు తిరుగుతావు. తెలియకపోతే ఎన్నిసార్లు తీసుకెళ్ళి అక్కడ తిప్పినా గురుస్థానంలో పైన వేపాకులు ఎరుకునే వాళ్ళు కనిపిస్తారు. మీరు వెళ్ళండి. షిరిడి వెళ్తే అందరూ మన కార్బన్ కాపీలు ఉంటారు. ద్వారకనాథ్కి జెరాక్స్లే కనపడతాయి. ఒక జెరాక్స్ ఏమో ఇట్లా చూస్తూ ఉంటుంది, ఇంకో జెరాక్స్ ఏమో ప్రసాదం తింటూ ఉంటుంది, ఇంకో జెరాక్స్ ఏమో కాషాయంలాగా కట్టుకుని అందరికి కనిపించాలని ధ్యానం చేస్తూ కటింగ్ ఇస్తూ ఉంటుంది, ఇంకో జెరాక్స్ ఏమో ఆకులు అలములు ఏరుకుంటూ ఉంటుంది. ఇవన్నీ మన జెరాక్స్లే. ఆయన దగ్గరికి వెళ్ళంగానే చూసావు సహస్ర ముఖాలతో నేను ఒక్కడే కాదు నువ్వు కూడా ఏడ్చావు అంటాడు. అక్కడ సాక్షాత్తు వారి గురువు గారు ఆ భూగర్భంలో వారు తపస్సు చేసి ఆ చెట్టు కింద మొదట ప్రకటమయ్యి వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసిన అత్యద్భుతమైన క్షేత్రంలో వేపాకు రాలితే ఏమిటి, రాలకపోతే ఏమిటి, ఆ దర్శనం జాల సన్నిధి జాలు నోరు మూసుకొని కూర్చుంటే పని అయిపోయే ప్రదేశానికి వెళ్తే ఆ చెట్టుని తెగ గిక్కేశారట. ఆ వేప చెట్టుని అది పోయే టైం దాకా వస్తే దాన్ని తీసేసి జాగ్రత్తగా సంరక్షించి చుట్టూరా మన నుంచి దాన్ని కాపాడటానికి మనల్ని రక్షించడానికి అది వస్తే అసలు మన గొప్పతనం చెప్పతరమా? ఇంత దూరాన్ని నుంచి అందుకోవడానికి కూడా వీలైనంత కంచి కట్టించుకున్నాం. చిన్నప్పుడు మాస్టర్ గారితో వెళ్ళినప్పుడు దాన్ని ఇలా కౌగిలించుకోమన్నారు. గురుస్థానం చెట్టున్నారే గట్టిగా పట్టుకోరా అన్నారు మాస్టర్ గారు. గురుస్థానంలో ఆ శివుడికి నమస్కారం చేసుకున్నాక ఆ చెట్టుని ఇట్లా గట్టిగా పట్టుకోమన్నారు. రే పట్టుకోరా, గట్టిగా పట్టుకోరా, వదలకు, బాబా కనిపించేదాకా వదలకరా అని గట్టిగా పట్టుకున్నాను. ఇప్పుడు ఏది దూరం నుంచే. ఎందుకు? మనలో పేచి ఏమీ లేదు. అక్కడ సమాధానం అన్నది సమస్య మనలో ఉన్నది. ఇది అర్థం కాకపోతే ఇక్కడికి 1,00,000 సార్లు సేవకు వచ్చినా సరే ఈ ప్రయత్నం జరిగితే ఒక్కసారి ఈ జ్ఞాపకం వచ్చినా చాలు. స్మరణే సన్నిధి అక్కడ పెట్టారు అమ్మగారు అన్నమాట. ఆధ్యాత్మికత అంటే మీరున్న చోటు అని మా గురువు గారు రాశారు. ఎక్కడున్నారు మాస్టర్ గారు మీరంటే సాయి సన్నిధిలో. మీ హృదయం సాయి సన్నిధి అవ్వాలి, ఆ చోట్లో నేను ఉండాలి. ఆ పేజీలో అది ఉంటుంది. మీరు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రదేశాన్ని నా తపశక్తితో క్షాళన చేస్తాను అన్నారు. మనలో పేచి ఆగితే చాలు, పక్కన వాడిని పేచి పెట్టించకపోతే చాలు. ఆ సమన్వయాత్మకమైన జీవితాన్ని ఆధ్యాత్మికత, సద్వర్తన, స్వధర్మము, కర్తవ్యము మొదలైన పదాలతో భగవద్గీత దగ్గర నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చాయి. పూజ్య అమ్మగారి ఆరాధనా మహోత్సవం రోజున వారికి మనకి వారేమో నీడలేని మచ్చ, ఈ సూర్యుడిలో అయినా సరే సన్ స్పాట్స్ ఉంటాయి కానీ మచ్చలేని ఆధ్యాత్మిక సౌరభం వారు. అదే లాంటి శరీరము, అదే కాంపౌండ్ వాళ్ళు, అదే ఇల్లు, అదే గది, అదే ఫ్యాను, అదే టైల్స్ ఎదురుగుండా నేను. టీవీలో కాంట్రాస్ట్ బాగా పెంచేస్తే బ్లాక్ అండ్ వైట్ కనిపించినట్టు ఉండేది జీవితం. వారేమో ఎట్టి పరిస్థితుల్లోనూ స్మరణ, ప్రసన్నత బోధైపోయా, మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అది రాదైపోయా. ఇద్దరూ అదే గది. ఎందుకు ఆ తేడా? లోపల పేచీ తేడా.
అది సాల్వ్ అయితే ఇవన్నీ సాల్వ్ అవుతాయి. అది సమన్వయంతో సాల్వ్ అవుతుంది. దినచర్యలో సమన్వయంతో, శ్వాసలో సమన్వయంతో, వ్యాయామంలో సమన్వయంతో, ఆహారంలో సమన్వయంతో, మాటలో సమన్వయంతో అవి జాగ్రత్తగా కల్టివేట్ చేసుకుంటూ ఒకవైపు, రెండో వైపు లోపల పేచి ఎట్టా ఉన్నా సరే మనస్సుని తిప్పుకోగలిగిన మానసిక దారుఢ్యాన్ని పెంచుకునే ట్రైనింగ్ నియమాలతోనూ రోజు ప్రాక్టీసెస్తోనూ రెండో వైపు. ఈ రెండు సమన్వయాలే అందరూ సాధకులందరూ ప్రయత్నించేది. సాధనలో కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళందరూ మనకి విధించేది. మహర్షి మహేశ్వరి గారి ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనుకోండి, టీఎం నేర్చుకోవడానికి మాస్టర్ గారు చెప్పారు, వెళ్ళారు. అక్కడ ఆయన ఊరికే తత్వము సిద్ధాంతము చెప్పి ఇష్టం వచ్చినట్టు వదిలేలా. పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, ఆసనాలు ఉంటాయి, రౌండింగ్స్ ఉంటాయి. ఎందుకు అంటే కొంత సమన్వయం రాకపోతే లోపల పేచి ఆగదు. స్వామిరామ గారు అదే చెప్పింది చూస్తాం. పూజ్య మాస్టర్ గారు ఎక్సర్సైజ్ చేసే విధానం మీద పుస్తకం రాద్దాం అనుకున్నారు. వ్యాయామం గురించి లేనిపోని వాడు లేనిపోని చెప్తున్నాడు. ఇప్పటికీ అంతే. యూట్యూబ్లో వరుసగా 30 మంది పిహెచ్డీలు ఉంటారు. 30 మంది పిహెచ్డీలే ఇష్టం చెప్తుంటాడు ప్రతి ఒక్కడు. గురువు గారికి అందుకని వ్యాయామ విధానం రాయాలనిపించింది. తెలుసా మీకు ఇది? ఎంతమందికి తెలుసు? అంతా బాబా చూసుకుంటాడమ్మా అనేవాళ్ళు ఊరట చెందించడానికి పిల్లాడికి పర్లేదులే నాన్న అన్నట్టు. కానీ ఆయన చేసిన ప్రయత్నం అంతటితో ఆగల. ఆయన బోల్డ్ అనే ఎక్సర్సైజ్ పుస్తకాలు తీసుకొచ్చారు. కుంగ్ఫు, కరాటే దగ్గర నుంచి యోగాసనాల దాకా పుస్తకాలు తీసుకొచ్చి అవన్నీ కలిపి వారి నాన్నగారు వారికి నేర్పినవి, వారి అనుభవంలో వారు రోజు ఆసనాలు వేసేవారు. గురువుగారు ఆ డిస్క్కి దెబ్బ తగిలినప్పటి నుంచి డాక్టర్లు వద్దన్నారని మానేశారు. అప్పుడు దాకా రోజు పూజ్య మాస్టర్ గారు ఆసనాలు వేశారు. ఆరతులు ఎట్టా చేశారు అట్టా చేశారు. ఎందుకు? ఆధ్యాత్మికత పేరుతో సమాజంలో ఇవన్నీ సక్రమంగా జీవించడం అనే కళ ఎక్కడి నుంచి ఎక్కడికో పోయి నమ్మకాలు, నాకు ఆయన మీద విశ్వాసము ఏమీ లేకుండా అట్లాంటివి మాట్లాడటము. మేము నమ్ముతామండి రాముడిని. ఆ విషయం నాకెందుకండి చెప్పేది? రాముడి మీద నీకు అంత నమ్మకం ఉంటే నాతో నీకు సమస్య ఎందుకు ఉంటుందని. రాముడికి రావణాసుడితోనే లేదు, అలా తీసాడు. ఈ పేచి పోగొట్టుకునే విధానం సమాజంలో ఋషుల దగ్గర నుంచి ఉండేది. ఒకసారి మాస్టర్ గారితో పాటు సన్నిహితుడు ఒకడు వచ్చాడు. మాస్టర్ గారు ఉన్నప్పుడే దర్శనానికి వచ్చాడు. వచ్చేసరికి స్టోరీ ఏమిటంటే, ఆ రోజున గురువుగారు లేలా. పొద్దున్నే లేచి ఆరతి అయిపోగానే అద్దె సైకిళ్ళ మీద తిరుగుతాం. ఆ రోజుల్లో 10 పైసలకి సైకిల్ అద్దె, రోజుకి 10 పైసలు. సో నేను ఇంకో 2, 3, 4 స్నేహితులం అందరం కలిసి అద్దెకి సైకిల్ తెచ్చుకునేవాళ్ళం. అద్దె సైకిల్ మీద తిరుగుతున్నాం. పొద్దునే ఆరతి అయిపోయింది, సైకిల్ మీద బయలుదేరుతూ ఉంటే మరి ఏమైనా తినేసి వెళ్ళండి అన్నారు ఇంట్లో వాళ్ళు. అంటారు కదా, అమ్మగారు శ్రీదేవి పిన్ని వీళ్ళు ఉండేవాళ్ళు కదా, తినేసి వెళ్ళండి టిఫిన్ కంటే. లేదు ఒక రౌండ్ కొట్టొచ్చి తింటామన్నాం. అమ్మగారు నువ్వు వెళ్తే రావు ఇట్లాంటివన్నీ అనరు. అలాగే అన్నారు. అలాగే అనగానే ఆ భక్తుడు చూశాడు. మేము రౌండ్ తిరిగి వచ్చాం, టిఫిన్ చేసాం, మళ్ళీ రౌండ్కి వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వచ్చి గోళీ ఆట ఆడాం, మళ్ళీ అయిపోయాక డీప్ ఆట ఆడాం, మళ్ళీ సైకిల్ మీద తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి రాగానే ఈసారి ఇంట్లో అమ్మగారు రసనా కల్పించారు. రసనా తాగి మళ్ళీ సైకిల్ మీద తిరిగాం. సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఈ మొత్తం ఒకరోజు చూశాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక అలవాటు ఉండేది. 1-2 పుస్తకాలు ఏవో చదువుకున్నాడు, అందులోంచి పిల్లల్ని క్విజ్ అడగడం అలవాటు. ఆ వ్యక్తికి మొదటి రోజు ఆయన అడిగితే ఎవరో ఆన్సర్ చేయలే. తెలీదా వెళ్ళిపోయాం. రెండో రోజు ఆయనకి ఆగల లోపల. రెండో రోజు మా క్లాస్ పీకడం మొదలుపెట్టాడు. పిల్లలు ఆటలకి వెళ్ళిపోతూ ఉంటే సమ్మర్ హాలిడేస్లోనే చదివేసుకోవాలి ఇట్లా ఉండేది. ఒకలాగా ఉండేది ఆయన ధోరణి.
స్కూల్ ఉన్నప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్ చదవాలి, విడిగా ఉన్నప్పుడు ఈ జనరల్ బుక్స్ చదవాలి, ఇది చదివేయాలి. ఆయన కూడా విద్యానగర్లో లెక్చరర్ గారు సూర్యప్రకాశ్రావు గారు వాళ్ళ అబ్బాయిని పడుకోబెట్టి చదివించేశాడు. అలాగా మాకు కూడా కాస్త సవరిద్దామని ఆయన ప్రయత్నం, ఏదో పిల్లాడు బాగుపడతాడని. క్రికెట్ పిచ్ లెంగ్త్ ఎంత ఉంది, స్టంప్స్ హైట్ ఎంత ఉంది, ఇవన్నీ క్విజ్ అడిగేవాడు ఆయన. అని అడగడం మొదలుపెట్టాడు. గురువు గారు లోపల ఉన్నారు, ఇది బయట జరుగుతోంది. ఆయన వదలట్లా మమ్మల్ని. అప్పుడు 2 నిమిషాల తర్వాత మీరు ఉండండి, మేము ఆడుకోవాలి అనగానే ఆయనకు కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చి గురువుగారు లోపల ప్రశాంతంగా ఉన్నారు. గురువుగారు అట్లా అమ్మగారి గదిలోంచి వచ్చి కూర్చున్నారు. సన్నివేశం ఎంత బాగా పెట్టారంటే గురువుగారు కరెక్ట్గా ఆయనకి చిరాకు వచ్చినప్పుడు ఆయన వచ్చి కూర్చున్నారు. ఇంకా అడక్క తప్పదు. వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తుంది టాపిక్? మాస్టర్ గారు, చూడండి మాస్టర్ గారు, వీళ్ళు చెప్తుంటే వింటలేదు ఈ పిల్లలు అనగానే, అందుకే మనం చెప్పకూడదు అన్నారు గురువుగారు. అక్కడ స్టార్ట్ చేసి మేము ఆడుకునే వాళ్ళం కూడా కూర్చునేట్టుగా ఋషులు ఆటలు ఎట్లా ఆడేవారో చెప్పారు. 2.5 hours చెప్పారు గురువుగారు సూర్యప్రకాశ్రావు గారికి. ఆడుకోవడానికి వెళ్ళే పిల్లలను కూడా ఆగిపోయి కూర్చుండిపోయాం. చెప్పి ఇట్లా ఆటలు లేవు కాబట్టి ప్రకాశ్రావు గారు, కాలేజీల్లో మనం గొంత ఎండిపోయేట్టు అరిచిన పిల్లలు వింటలేదు, లేకపోతే మనం చెప్పే సబ్జెక్ట్ ఒకటే వాళ్ళు చదువుకోవడం ఇంతసేపా, దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది అని. ఆటలు, ఎన్ని రకాల ఆటలు, ఆయన చిన్నప్పుడు ఆడిన ఆటలు, ఆటలలో ఉండే మెలకువలు. ఆ రోజున ఆయనతో మాట్లాడుతూనే చిత్తు కాగితాలతో బాల్ చుట్టారు. కాగితం రౌండ్ చేసి మనం చదువుకుంటాం. క్రికెట్ ఆడేవాళ్ళు మాస్టర్ గారు, కృష్ణమాచారి గారు, వేదవ్యాస్ గారు, వీళ్ళంతా కాగితానికి గట్టిగా తాడు కడతారు, కాగితం బాల్ చేసి. అప్పట్లో ఇప్పుడులాగా షాప్కి వెళ్తే బాల్ దొరికే రోజులు కాదు, స్వతంత్రానికి ముందు రోజులు. కాగితాలను గట్టిగా నలపాలి. గురువుగారు చెప్పారు. అక్కడే ఆయనతో సూర్యప్రకాశ్రావు గారితో మాట్లాడుతూ, చిన్నప్పుడు తెలుసా అని, అరే ఆ కాగితం తీసుకురా అంటే కాగితం తీసుకొస్తే ఫస్ట్ కాగితాన్ని తడపాలి. మొదట ఒక 2-3 పేపర్లని తడిపి ముద్ద చేయాలి గట్టిగా, గ్యాప్ లేకుండా. ఎవరిని వాళ్ళని ముద్ద చేయమన్నారు. ఇట్లా ముద్ద చేస్తూ ఉంటే ఇంకా అంటుంటే, నేను చిన్నపిల్లలం, 2వ తరగతి పిల్లలం, నేనే 2వ తరగతి, నాకంటే చిన్నపిల్లలు, నేల మీద పెట్టి అదు అన్నారు గురువుగారు. గట్టిగా ఉంటాను, ఇట్లా ఇట్లా చేయాలి, ఆ తర్వాత చేతులు ఇట్లా చేయాలి, రౌండ్గా అవ్వాలి తడుపుకుంటూ. ఆ తర్వాత దానికి ఇంకో కాగితం చుట్టాలి, దాన్ని రౌండ్ చేయాలి. అట్లా ఇంత బాల్ అయిన తర్వాత, ఇంత సైజు టేబుల్ టెన్నిస్ బాల్ అంత అయిన తర్వాత పురికొస తాడు తీసుకుని లేదా ట్రైన్ దారం తీసుకుని గట్టి కట్టాలి దానికి. ఆ కట్టడంలో మొదట ఇట్టా ముడివేయాలి, ఇట్టా ముడిపెట్టి మొత్తం కట్టి చివరిదాన్ని అందులోంచి పెట్టి లాగితే లోపలికి ముడిపడిపోతుంది, బయట దారం పోగు ఉండదు. హ్యాండిల్కి చుడతారు, క్రికెట్ హ్యాండిల్కి అట్లానే మెలిపెడతారు. అలా మా అందరి చేత పెట్టించి బాల్ తయారు చేసి ఇట్లాంటి దాంతో ఆడాలి. పిచ్చి బంతి ఆడినా ఇది తలకాయ పగలదు, గట్టిగా ఉండి చురుకు తగులుతుంది కానీ తలకాయ దెబ్బ తగలదు. క్రికెట్ దీంతో ఆడాలి, కార్కు బాల్తో ఆడకూడదు. ఆయన ఇవన్నీ ఆయన ఏం చేసేవారో చేస్తూ, కుస్తీ ఎట్టా పట్టేవారో చెప్తూ, తాతయ్య గారు అనంతాచారి గారు ఇంట్లోంచి వెళ్ళిపోగానే వీళ్ళ పెట్టెలన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేవారట. ఆయన ఉన్నప్పుడు రెడీగా నీట్గా ఉండాలి. ఆయన అట్టా బయలుదేరేవారో లేదో వీళ్ళ పెట్టెలు ఉండేవి, ఎవరికి వాడికి పెట్టెలు ఉండేవి, ఏనా పెట్టెలు. ఆ పెట్టెలన్నీ పెట్టేవారట. దాని మీద అందరి బెడ్డింగులు వేసారు. బెడ్డింగులు అంటే పరుపులు, ఇప్పుడు పిల్లలకి తెలీదు, బొంతల్లాగా ఉంటాయి, చుట్టి పెట్టుకునేవాళ్ళం. మామూలు ఇప్పుడుండే మ్యాట్రస్ చుట్టలేము, అది ఇంతే ఉంటుంది బొంత. ఆ బొంతలన్నీ, ఇంట్లో ఉన్న బొంతలన్నీ ఒకదాని మీద ఒకటి వేస్తారట. దాని మీద వేసాక పైన ఒకడు కూర్చుంటారట, దానికి ఒక బెడ్షీట్ కప్పుతారట. ఈ అన్నదమ్ముల్లో ఒకడు పైన కూర్చునేవాట, మిగతా ముగ్గురు వాడిని కిందకి లాగేయడం ఆట. ఎవడైనా వచ్చి నెట్టినా పడకూడదు, వాడిని తన్నాలి. ఈ లోపల ఇంకోటి గుడ్డ లాగుతాడు, గుడ్డ లాగినా జారకుండా ఉండాలి. మహా అయితే ఏమవుతుంది, పడితే బొంత మీదే పడతాం, దెబ్బలు తగలవనేవారు గురువుగారు. పడ్డాకట గబుక్కున రెండో వాడు ఎక్కాలట, మళ్ళీ ఎక్కడంలో ఒకళ్ళు తోసుకోవడం. ఇట్లా వర్ణిస్తూ ఆటలు, వాటి ప్రయోజనము, దానివల్ల అన్ని వైపుల నుంచి ఇట్లా జరుగుతుంటే బాడీకి బ్యాలెన్స్ వస్తుంది.
నిటారుగా కూర్చొని ధ్యానం చేయమన్నా పాఠాలు వినమన్నా వింటారు. చేతగాని వాళ్ళు పిల్లకలకి దారాలు కట్టుకునేవారని తిట్టారు ఆ రోజే. మనం చదువుకుంటాం, నిద్ర తోక్కుంటా పిల్లకలకి దారం కట్టుకునేవారు, అదేదో గొప్ప అనుకుంటాం. చదువుకుంటే నిద్ర రావడం ఏమిటండి? అవ్వా, చేతకాని వాడికి వస్తుంది. గురువుగారు ఒప్పుకునేవారు కాదు, చదువుకుంటే నిద్ర రావడం ఏంట్రా అనేవారు. పిల్లకకి దారం కట్టుకోవడం చేతకాని వాడు చేసే పని, అది గొప్ప పని కాదు, రాకూడదు. చదువుకుంటే చదవాలి. అది ఎప్పుడు వస్తుంటే ఆడితే వస్తుంటే. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ 2.5 hours 3 hours చెప్పారు ఆటల గురించి. పాపం రాక సమ్మర్ హాలిడేస్ వచ్చే వీళ్ళకి సంవత్సరం అంతా ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ కూర్చుని వాడు తిన్నాక కూర్చోడు పిల్లాడు ఇటు జరుగుతాడు అటు జరుగుతాడు, రక్త ప్రసరణ కాళ్ళల్లోంచి ఎక్కువ జరుగుతుంది. అలాంటిది ముడిచి కూర్చోబెట్టేస్తే ఎట్లా? ఆసనాలు వేయించాక ఆసన సిద్ధి కలిగిన తర్వాత కదలకుండా కూర్చోవాలి. సాధనలో కూడా మొదటి రోజే పద్మాసనంలో కూర్చోకూడదు. గురువుగారు చెప్పారు, ధనురాసనము, వజ్రాసనము, మయూరాసనం చేతగాని వాడు పద్మాసనంలో కూర్చోకూడదు అన్నారు. మయూరాసనం చేతగాని వాడు పద్మాసనం పనికిరాదుట. ఈ ఆటల్లో వస్తాయి వీళ్ళకి అవన్నీను. పాపం సంవత్సరం అంతా స్కూల్కి పంపిస్తున్నాం, స్కూళ్ళల్లో కూర్చుంటున్నారు వీళ్ళు, కింద కూర్చుంటున్నారు, పైగా టేబుల్స్ కూడా లేవు. ఇప్పుడు ఆడితే అయినా సరే ఎదుగుదల బాగుంటుంది. మన దేశంలో ఒకప్పుడు ఆజానుబాహువులు ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఇంత ఉంటున్నారు అని గురువుగారు ఆయన అంతే ఉండేవారు. 5'6", 5'7" ఉండేవాడు ఆయన కూడా, ప్రకాశ్రావు గారు కూడా. చూడండి మీరు ఇట్టా ఉన్నారు అనుకుంటూ అట చెప్తూ మా అందరినీ నిలబెట్టి గోడ మీద గీతకి అందరికంటే పొడుగు వాడిని గీత గీయమన్నారు. మాస్టర్ గారి గదిలో ఎదురుగా బాబా, రమణ భగవాన్, దత్తాత్రేయుడు, ఇటు గురువు గారు, ఇటు సూర్యప్రకాశ్రావు గారు, ఇటు పక్క కిటికీ ఉండేది. కిటికీ పక్క గోడకి పిల్లల్లో పొడుగ్గా బ్రహ్మయ్య అని ఉండేవాడు, అతని చేత గీత గీయమన్నారు. మరే మిగతా వాళ్ళు దాన్ని అందుకోవాలి, అందుకుని దానికన్నా ఎత్తు గీత గీయాలి. అంటే అందరికంటే పొట్టివాడు అందదుగా, ఎరా గీలేవా అందదు మాస్టర్ గారు, స్టూల్ వేసుకుని గీయకూడదని ఎవడు చెప్పాడరా అంటే పరిగెత్తి స్టూల్స్ నిచ్చెనలు మోసాము ఒక్కొక్కళ్ళము, బలం అట్టా వస్తుంది. వాడు గబగబా పోయి వాడు నేను పొట్టివాళ్ళం మా బ్యాచ్లో ఇద్దరం పోయి పొడుగాటి స్టూల్ మోసుకొచ్చుకున్నాం. మరి గెలవాలంటే ఆటలో అట్టా బలం వస్తుందండి, అట్టా ఆడించాలి అని చెప్పి ఉదయం మొత్తము స్కూల్లో ఆటలే ఉండాలట. అలసిపోయిన తర్వాత స్టోరీ టైం ఉండాలి ఆయన చెప్పారు. అప్పుడు దాకా దేశం బాగుపడదన్నారు. అంతేగాని బాబా ఉన్నాడు కదండి ఇలాంటి అమాయకపు మాటలు మాట్లాడాలా మాస్టర్ గారును అమ్మగారు. మా అబ్బాయి బాగుపడిపోతాడు. ఎందుకు బాగుపడతాడు? నువ్వు రోజు అన్నట్టు కూర్చోబెడితే మమ్మల్ని ఆడించినట్టు ఆడించకపోతే లోపల పేచి ఉంటుంది. బాబా గొప్ప అని తెలిసినా మనస్సు నిలవదు, శతాబ్దాలకు కూడా నిలవదు. మంచి ఆహారం ఉండాలి, మంచి వ్యాయామం ఉండాలి, మంచి ఆట ఉండాలి, శ్వాస డెప్త్లో జరగాలి. మీ అందరూ నిండుగా గాలి పీల్చి మళ్ళీ గాలి పీలిస్తే ఇంకా గాలి వెళ్తుంది, చూసుకోండి కావాలంటే. మీ అందరికీ అంతే, నిండా గాలి పీల్చండి చూద్దాం ఎవరేం కావాలంటే. ఇక వెళ్ళనంత పీల్చాలి, పీల్చాక అనండి మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ అనండి మళ్ళీ వెళ్తుంది. 6 సార్లు 6 శ్వాసల 6 చిన్న చిన్న శ్వాసలు అంత గ్యాప్ వదిలేస్తారు. ఎందుకంటే వీటికి బలం లేదు. ఎందుకంటే కూర్చుని ఇదే కదా లెక్కల పొద్దులు ఎక్కల ప్యూన్ల బతుకులు. కుస్తీ ఏది పరుగు ఏది అసలు పైకి చూసి ఎన్నాళ్ళు అయిందండి? ఇట్లా చూసారా? ఎంతమంది చూశారు గత 15 రోజుల్లో? ఇట్టా వస్తువులు అందుకుని ఎన్నాళ్ళు అయింది చెప్పండి ఎంతమందికి? ఇక్కడే కదా కబోర్డ్ ఉంటుంది, దానికి ఒక గ్లాస్ డోర్ ఉంటుంది, దాన్ని ఎలా తీయాలి, చెయ్యి ఇంతకన్నా కదలకూడదు, ఈ చెయ్యి ఇంతకన్నా కదలకూడదు, ప్రాస్థెటిక్స్ లాగా. అటక మీద నుంచి బిందెలు దించే రోజులు పోయాయి కదండి. కాబట్టి ఇవన్నీ పలచబడిపోయాయి కదా, లాట్స్ అన్నీ వీక్ అందరికీ. అప్పుడు మీకు బ్రీదింగే జరగదు. బ్రీదింగే పూర్తిగా జరగకపోతే సగం మునుగుతూ ఉన్నవాడికి ఉన్నంత పేచి ఉంటుంది మీ అందరికీ. వివేకానందుడు చెప్పిన దాన్ని సరి చూసుకుని గమనించుకుంటే తెలుస్తుంది. ఎంత గత్తరో తెలుసా మా అందరికీ. మునిగిపోయేవాడికి ఉండే డెస్పరేషన్ ఉంటుంది మనందరిలో ఉంటుంది. కావాలంటే చూసుకోండి, బాగా పారాయణ చేసినా ఉంటుంది, చూసుకోండి.
ఎందుకంటే గుండెల నిండా పిలుచుకునే తృప్తి, ధైర్యం ఏదండి? దానివల్ల వచ్చే తృప్తి మీకే తెలుసు. బాగా నవ్వాక మీకు ఇక్కడ అలసిపోతుంది చూడండి. ఎప్పుడైనా విపరీతంగా నవ్వితే ఇక్కడ నొప్పులు వస్తాయి. ఎందుకంటే అన్నాళ్ళు వాడలేదు గనక, అంత గాలిని, డయాఫ్రామ్ని వాడలేదు గనక. గురువుగారు ఒప్పుకోలే, స్వామిరామ ఒప్పుకోలే, వివేకానందుడు ఒప్పుకోలే, చేతనైన వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోలే, ఆధ్యాత్మిక చేతనైన వాళ్ళు. పూజ అమ్మగారినిట స్కూల్లో స్కిప్పింగ్ పోటీ పెట్టారట. స్కిప్పింగ్ పోటీ పెడితే అమ్మగారిని పార్టిసిపేట్ చేయమన్నారు. మంగ అని పేరు ఇచ్చాట. సరే, సాయంత్రం పీటీ పీరియడ్ ఉండేది 3 గంటల నుంచి 3:30 నుంచి. ఒక్కొక్కళ్ళకి స్కిప్పింగ్ పోటీ. వేరే వాళ్ళకి ఇస్తే ఒక అమ్మాయి 80 కొట్టింది, ఇంకొక అమ్మాయి 40 కొట్టింది, ఇంకొక అమ్మాయి 100, 120. తర్వాత అమ్మగారి ఛాన్స్ వచ్చింట. సాయంత్రం 6:30 దాకా పోవట్లేదు అమ్మగారి, కుడుతూనే ఉందట స్కిప్పింగ్, పోవట్లేదు. ఇంకా చాలమ్మా నువ్వే గెలిచావు అంటే ఆపారట. అమ్మగారు అంటారు, ఎవరికైనా ఎందుకు పోతుందిరా? ఎందుకు పోతుంది? అంకెల్ లెక్కెట్టుకుంటూ ఉంటే పోదు. ఎందుకు పోతుంది అంటారు. ఎందుకు పోతుంది ఏమిటి? స్కిప్పింగ్ పోవడమే మాకు తెలుసు, పోకపోవడం అనేది మాకు తెలీదు. వారికి పోకపోవడమే తెలుసు, పోవడం తెలీదు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అంతకుముందు 1-2 సార్లు గంట చేశాను. మా ఇంట్లో స్కిప్పింగ్ లోపు ఎక్కడిది ఏమిటి? 3వ స్కిప్పింగ్ చేస్తే నీకు పోదా? ఎప్పటికీ పోదా అంటే పోదు. మరి అలసిపోలేదా? ఎందుకు అలసిపోతాం? అలసిపోతే కళ్ళు తిరుగుతాయి, అప్పుడే చూసుకోవచ్చు. 1.5 కొడుతూ ఉన్నా స్కిప్పింగ్ పోవట్లేదు. ఆలోచించండి అసలు ఆ మనస్సు, ఆ స్థితి అంతే. ఎందుకు పోతుంది? నిజంగా ఆలోచించండి, ఎందుకు పోతుంది? పోయేదైతే మొదటిసారే పోవాలి. 10 కొట్టాక ఎందుకు పోతుంది? 10 చేతనయ్యాయి కదరా. ఇప్పుడు సైకిల్ తొక్కడం వచ్చు, ఇక్కడి నుంచి అక్కడ దాకా అయితే తొక్కుతా, అక్కడ పడతా అన్నాడు అనుకో, ఎవడైనా నవ్వుతామా నవ్వమా? బొమ్మలం పడదాకా వెళ్ళేలోపు 30 సార్లు పడ్డాడు అనుకో. మరి సైకిల్ మీద పడిన వాడి స్కిప్పింగ్లో ఎందుకు పోతుంది? అమ్మగారికి అలాగే టంగ్ ట్విస్టర్స్తో ప్రాబ్లం ఉండేది కాదు. ఎర్ర లారీ, నల్ల లారీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అమ్మగారిది పోదు. ఎంతసేపు అనమంటే అంతసేపు అంటారు, పోదు. ఎర్ర లారీ, నల్ల లారీ, ఎర్ర లారీ అంటూ ఉంటారు, అంతే, పోదు. 1 గంట అనిపించినా పోదు, 2 గంటలు అనిపించినా పోదు. అది పోకుండా ఉంటే ధ్యానం చేస్తే నిలుస్తుంది. కానీ ఎర్రలారీ నల్లారి పోయేవాడికి వేదాహమేతం పురుషమహని మొహం నిలుస్తుంది. ఏం నిలుస్తుంది? వారికి ఎందుకు పోలేదు, మనకెందుకు పోతుంది? వారికి పేచీ లేదు, మనకి పేచీ ఉంది. లోపల గత్తరు ఉంది, కంగారు ఉంది, ఇంబ్యాలెన్స్ ఉంది. అమ్మగారు అవతరణ దగ్గర నుంచి చివరిలో వారి సర్జరీలు, 2 కాళ్ళు 2 చేతులు విరిగిపోవడం దగ్గర నుంచి చివరి వారం రోజులు చాలా, మన వైపు నుంచి చూస్తే చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకు? అది నేనైనా నేర్చుకోవాలి, వారు సాధించింది. అట్లీస్ట్ వీలైతే మీరైనా నేర్చుకోవాలి, చేతనైతే అందరం నేర్చుకోవాలి. లేకపోతే చప్పట్లు కొట్టడానిక? వారికి ఎందుకు చప్పట్లు? మన చప్పట్లు ఎందుకు చెప్పండి? ఆరాధన మహోత్సవం ప్రతిసారి మాస్టర్ గారిదైనా అమ్మగారిదైనా వివేకానందుడి జన్మదిన నాకు వచ్చే ఆలోచన ఇదే. ఆయన ఉద్యోగాలకి తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోయాడు వివేకానందుడు. ఇంటర్వ్యూలకి తిరిగి తినడానికి ఉండేది కాదు ఇంట్లో. వివేకానంద స్వామి వారి ఇంట్లో భోజనానికి ఉండేది కాదుట. అందుకని నీకు ఇంట్లో ఆహారం లేదు, సర్టిఫికేట్లు పట్టుకుని ఉద్యోగాలకి తిరుగుతూ ఎండకి డస్సిపోయి కళ్ళు తిరిగి పడిపోయాట. మ్యాన్, మనం ఎటు నేర్చుకోకుండా పుల్లాయి కబుర్లన్నీ చెప్తూ, అదేదో పుస్తకం చదువు అయిపోతుంది, ఇదేదో తాయెత్తు కట్ట అయిపోతుంది, కళ్ళు మూసుకుని ఇట్టా పెట్టి అయిపోతుంది, పిచ్చి కబుర్లన్నీ చెప్పుకుంటూ. వాట్ ఆర్ వీ డూయింగ్ అండ్ వాట్ ఆర్ దే టీచింగ్? వాళ్ళు నేర్పిన ఉజ్వలమైన జీవితం ఏమిటి? ఎన్నాళ్ళకి నేర్చుకునే మొద్దులం మనం ఏమిటి?
అదే అనిపించేది. అమ్మగారితో కూడా అదే అనేవాడిని, అమ్మ అసలు గురువు గారి దగ్గర మేమైనా ఉండకూడదు, పాటించేవాడు ఉండాలి. అమ్మగారు ఒకసారి అడిగారు, ఎరా ఈసారి ఆయన ఎక్కడ అవతరిస్తారో నీకు కుతూహలం లేదా అంటే, తెలిసి దూరం నుంచి దండం పెట్టుకుంటా, నేను ఆయన్ని డిస్టర్బ్ చేయను, ఆయన పిలిచి పని చెప్తే చేస్తా, ఎందుకు ఆయన టైం వేస్ట్ నా టైం వేస్ట్, వారి చల్లని చూపు నా మీద ఉంటే చాలు, దూరం నుంచి ఉన్నా చాలు, ఇప్పుడు ఉన్నట్టున్నా చాలు. ఏటు ఆయన ఏమో ఉజ్వలంగా స్కిప్పింగ్ పోకుండా చేయడమైనా వస్తుంది ఆయనకి, నాకు 30 జన్మలు మునిగి లేచినా రాదు. అదేమనంటే పుష్కరాలు వచ్చాయి పోయి మునిగి వస్తా, ఆ తర్వాత స్కిప్పింగ్ వస్తుందో చెప్పు నీకు? నీ మనసు నీ అదుపులో లేదురా మగడా, ఇంకెక్కడో మునుగుతానంటావేంటి? మునుగు, వస్తుందా? వచ్చిందా ఆ దేశంలో ఎవరికైనా? ఇది ఉన్నవాడికి అది వస్తుందన్నారు కానీ అది చేసిన వాడికి ఇది వస్తుందనలా. చిత్తశుద్ధితో సాధన చేస్తే, సత్వగుణంతో సాధన చేస్తే గెలుస్తావన్నారు కానీ అవి చేస్తే ఇది వస్తుందని వాళ్ళు చెప్పలే. ఇది స్వప్రయత్నంతో వస్తుంది, బుద్ధియోగంతో వస్తుంది, నియమాలతో వస్తుంది, స్మరణతో వస్తుంది, ధర్మాచరణతో వస్తుంది, కర్తవ్యంతో వస్తుంది, వ్యాయామంతో వస్తుంది, స్కిల్తో నైపుణ్యంతో వస్తుంది, కర్మ సుకౌశలంతో వస్తుంది. పక్కన వాడికి పోజు కొట్టడం మానేసిన రోజున నీ నిజాయితీ బయటపడి రిపేర్ చేసుకోవాలనే తుత్తర వస్తుంది. అదే చేతకాని వాడికి ఆధ్యాత్మికత ఎక్కడ వీలవుతుంది? వాళ్ళు నేర్పుతోంది అది. మా గురుదేవులు అమ్మగారు వారి ఆరాధన వారు నేర్పి చూపించింది ఏంటంటే, వారు చెప్పి చూపించింది ఏంటంటే, వారికి మన మీద ఉన్న నమ్మకం. మనకి వారి మీద ఉన్న నమ్మకం మీద ఆధారపడి ఉంటే వారు అసలు అవతారానికే రారు. వారికి మన మీద ఎంతటి వాత్సల్యము నమ్మకము అవతరించడానికి మన మధ్యలో, అంటే మనం బాగుపడటానికి అంత దగ్గరగా ఉన్నాం, ఇట్టా ఉన్నాం అన్నమాట. కొంచెం మన వైపు నుంచి ప్రయత్నం చేస్తే అట్లా టక్క 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 ఎక్కే బ్యాచ్ అనమాట ఇది మొత్తం. అందుకని మన మధ్య, అందుకని విద్యానగర్లో, అందుకని ఒంగోలులో, అందుకని హైదరాబాద్లో వీరున్నది. అంగుళం దూరంలో ఉన్నాం అన్నమాట. ఆ కాస్త మన మనసుని మనం, మన జీవితాన్ని మనం, మన దినచర్యని మనం పట్టుపట్టి ఆ కాస్త పైన తుప్పు దులిపేసుకుంటే ఇది మెరిసే వజ్రాలు అన్నమాట ఇవన్నీ. మీరు కానీ నేను కానీ. అదే బాబు గారు మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించట్లేదంటే ట్రూ, బట్ లోపల ఉంది, అది వారికి నా మీద ఉంది నమ్మకం. అట్లా మిమ్మల్ని చూసి అబ్బే నేనంటే కుదరదు, వారికి మీ మీద ఉంది విశ్వాసం. లేకపోతే మీరు ఇవాళ ఇక్కడ కూర్చోరు, ఇవాళ ఇక్కడ దాకా రారు. అందరము ఆ అంచులో ఉన్నాం అన్నమాట. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనస్సు క్లియర్ చేసుకుని ఏ రోజుకి ఆ రోజు తిరిగి నునుపు తెచ్చుకోవడానికి ప్రయత్నించడమే మన పని. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఆ కాస్త బ్రహ్మాండమైన వజ్రం దొరికింది. ఆ ఒక్కటే అమ్మితే దీని దుంపదగా జీవితంలో దరిద్రం వదిలిపోతుంది అనుకోండి. షాప్కి తీసుకెళ్ళంగానే రేపు బిజీగా ఉన్నానంటున్నాడు వాడు. మనమేమో అందరి ముందు తీసుకెళ్ళి చూపించలేము. వాడు కొడితే అందుకని అర్ధరాత్రి కూడా వెళ్ళి తలుపు కొట్టి ఇది నిజమేనా కాదా అని అడుగుతాం తెలిసిన వాడిని. ఇవాళ కాదు లేపో రేపు అంటాడు వాడు. మళ్ళీ రేపు వెళ్తామా వెళ్ళమా? రేపు వెళ్తే రే ఇవాళ అలసిపోయాను రా ఇప్పుడు రేపు రా అంటాడు. మళ్ళీ ప్రయత్నం చేయము. అట్లాగా అద్భుతమైన మనస్సు, చక్కగా పనిచేసే ఇంద్రియాలు, వీటన్నిటినీ పనిచేసే దేవతలు, అశ్విని దేవతలు పనిచేయడం వల్ల చెవులు, కళ్ళు, ముక్కు ఇలా రెండుగా ఉన్న చేతులు, కాళ్ళు అన్నీ వాళ్ళు రోజు నీ మొహం నా మొహం చూసి ఎందుకు పని చేపిస్తున్నారని, అరుగుదల అగ్నిదేవుడు ఎందుకు నడిపిస్తున్నాడని, మన మీద వాళ్ళకి ఎంత వాత్సల్యం లేకపోతే నడిపిస్తారని. యార్ దేర్ మ్యాన్. అందుకని ఆదిశంకరాచార్యులు వారు వివేక చూడమనికి మొదటి వివేకంగా చెప్పారు. హాయ్ ఎంత కష్టం రా మానవ జన్మ రావడం, అక్కడ దాకా వచ్చేసిందిరా. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సమాశ్రయ సామాన్యంగా రావు మొహం, అక్కడ దాకా వచ్చావు ఎక్కువ అంటున్నాడు. వివేకానికి మొదటి మెట్టు అదే అంటున్నాడు ఆదిశంకరుల వారు కూడా. వీఆర్ దేర్. ఇవాళ కాకపోతే రేపు, ఈ పూట కాకపోతే వచ్చే పూట. అమ్మగారి ఆరాధన మహోత్సవం సందర్భంగా నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను కదా,
మంచి డైట్ చెప్తా. ఏంటి తెలుసా? ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పేది తీసుకుని మీరు ఏ రోజుకు ఆ రోజు మనస్సు నిశ్చలంగా పెట్టుకుని తిని తర్వాత బాగుందో లేదో ఒక డైరీలో రాసుకోండి. 4 రోజుల్లో తెలిసిపోతుంది మంచి డైట్ ఏంటో. 1 నెలలో తెలిసిపోతుందండి. రోజుకి 3 పూట్ల, నెల అంటే 90 మీల్స్, 90 మీల్స్. 1 నెలలో తెలియకపోతే 2 నెలల్లో తెలిసిపోతుందండి. ప్రోటీన్స్ అంటే మరి పీ పౌడర్ తినచ్చా, పీస్ తినచ్చా, పన్నీర్ తినాలా? ఎవడికి తెలుసయ్యా నీ మనసు ఎట్లాంటిదో? జనరల్గా ఫార్ములా లాగా ఏదో సైంటిస్టులు వాళ్ళు చూసింది ఏదో కాస్త చెప్తారు, ఇందులో అంత ప్రోటీన్ ఉంటుంది, అందులో ఇంత ప్రోటీన్ ఉంటుంది, నువ్వు నవ్వలకుండా మింగుతావని వాడికి తెలియదుగా. మనం మ్యాస్టికేట్ చేస్తేగా అది ఏ ప్రోటీన్ అయితే మనకేమిటి, ఇటు నుంచి అటు పైపులో వేసినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది, లోపల డైజెస్ట్ అయ్యి చావదు. పైగా టీవీ సీరియల్ చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే వేరే వేరే గట్ బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతాయి. అది ప్రోటీన్ వెళ్ళంగానే గెంటేస్తుంది. ఇది మంచి ప్రోటీన్, ఈ మొహం ప్రోటీన్ తినేవాడికి, నీకు కాదు. ప్రశాంతంగా తిని గట్ బ్యాక్టీరియా సరిగ్గా యాక్టివేట్ అయితే, దాన్ని అరిగించేవి యాక్టివేట్ అయితే అరుగుతాయి. నువ్వేమో టీవీ సీరియల్ చూస్తూ, సినిమా చూసేస్తూ, నెట్ఫ్లిక్స్ చూస్తూ, లేకపోతే పక్కింటి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ కంగారు పడుతుంటే కంగారు వచ్చే ఎంజైమ్సే ప్రొడ్యూస్ అవుతాయి. గబుక్కున దడిపించండి, కుక్కనో పిల్లినో పిల్లాడినో వెళ్ళిపోతారు, వెంటనే పొట్ట ఖాళీ అయిపోతుంది. మరి కంగారుగా తింటుంటాం మనం. ఆఫీస్ టైం అయిపోతుంది, అసలు షిరిడి సాయిబాబాని వాడు ఎవడో తిట్టాడు యూట్యూబ్లో అనుకుంటూ తింటుంటావు. లోపల గట్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? తిండి కూడా అరగనివ్వదు. నీకు ఆ పూట అట్లాంటివి తలుచుకుంటూ తింటే తినే అర్హత కూడా లేదనమాట. ఎంత పీ ప్రోటీన్ తిను, లేకపోతే నా సారం ఏది పడితే ఇంటర్నేషనల్ ఫార్ములా ట్యాబ్లెట్ వేసుకో, ఎక్కదు, అబ్జార్బ్ అవ్వదు. ఎట్టా తినమన్నారు? నీ ఇష్టం. బుద్ధుడి చరిత్ర చదువు, ఎట్టా తినాలో ఆయన చెప్పాడు. ఋషులు చదువు చెప్పాడు. మాది యోగ సాంప్రదాయం, పతంజలి ఏం చెప్పాడు చదువు. నువ్వు తిన్నట్టు మాత్రం తినడాన్ని ఎవడు ఒప్పుకోవాలా? అందరూ నీకు ఫెయిల్ 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 అని వేస్తారు ఫస్ట్. చివరికి మరోనంద దీపం దాకా రా. ఎట తినాలి? కృతజ్ఞతతో, ప్రశాంతంగా. 1 నెల రోజులు ఆరోగ్యం అని పెద్దవాళ్ళు చెప్పినవి తీసుకోండి. 10 తీసుకోండి. మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పింది తీసుకోవచ్చు, విఆర్కే చెప్పింది తీసుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్లో ఎవడైనా సైన్స్ వాడు చెప్పింది తీసుకోవచ్చు. మీ పెద్దవాళ్ళు చెప్పింది మేము తింటామంటే వాళ్ళు బాగుపడ్డారో లేదో వాళ్ళ మొహాలు చూసి తినండి. మా తాతగారు ఇది తినేవారు అని నేనంటే బాగుంటుంది. చాలామంది తాతగారు రోజు అదే పెద్ద డైట్ కాదు, పెద్ద గొప్ప డైట్లు ఏం లేవు సమాజంలో. మా పెద్దవాళ్ళు అయితే విధిని పటిష్టంగా ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు 1200 మంది వస్తే కాము కూర్చున్న రకాలవి. అదేం పెద్ద డైట్ కాదు. జాగ్రత్తగా ఓపికగా మహాత్ములు, గొప్పవాళ్ళు, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ పీపుల్, వాళ్ళు ఏం తింటారో చదువుకోండి. ఒక్కొక్క డైట్ ఒక్కొక్క పూట తినండి. ఉప్మా తింటే మంచిదా కాదా? మనసు ప్రశాంతం చేసుకోండి. అంత ఉప్మా తినండి. ఎలా ఉంది? పొట్ట ఎలా ఉంది? దాహం వేస్తుందా? మనసు బాగుందా? నిద్ర తూగుతుందా? డైరీలో రాసుకోండి. 2వ రోజు ఇంట్లో ఇడ్లీ చేశారు. ఇడ్లీలు 4-6 తిని కడుపు నిండింది అనిపించేదాకా తినండి. బాగుండేట్టు తినండి. బాగుందా లేదా రాసుకోండి. ఒక 6 నెలల్లో మీకే తెలిపోతుంది ఏవి తింటే రోజు ఉత్సాహంగా ఉంటుందో, ఏవి తింటే బాగుండట్లేదో. అవి సరి చూసుకుంటే వాళ్ళని మనం సర్టిఫై చేయొచ్చు. నేను అట్టా సర్టిఫై చేస్తా. ఈ వీడియోలకు చెప్పేవాళ్ళు కరెక్టా కాదా అని నేను ఇట్టించాడు సర్టిఫై చేసుకుంటా. అయితే మనకు కాదు వాడు చెప్పేది. వాడు ఏదో చెప్తాడు, దట్ ఓన్లీ హ్యాస్ 12 grams. ఒకటి నీ మొహం, నిన్ను నరికితే మొత్తం ప్రోటీన్లే ఉంటాయి, గాడిదే తినమంటావా? అట్ట కాదు. నాకేదో నా గట్ బ్యాక్టీరియా, నా నిద్ర, నా వ్యవహారము నాకున్నది. నేను చూసుకుంటే వాడు చెప్పింది కరెక్ట్గా తెలిసిపోతుంది. చక్కగా ఫాలో అవచ్చు. ఆయన ఎవరో అక్కడ బెంగాల్లో ఆయన ఎవరో చేస్తున్నాడు, రాయ్ అని ఆయనది బాగుంది అంటున్నారు, వెదక చేస్తున్నారు. అందరూ చక్కగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజు చేసి చూస్తే తెలిసిపోతుంది. 6 నెలల్లో మీ శరీరానికి మీ ఆ బాధ్యత మీదే వాడిదే. మీరేం తినాలో కూడా పక్కన వాడు చెప్పాలా? ఇదేం సమాజం అండి? ఇదేం బతుకండి? మాస్టర్ గారి భక్తులు మనకేంటండి ఆ గతి? నైవేద్యం పెట్టామా, ఆరోగ్యంగా తిన్నామా? మరే ప్రసాదంగా తిన్నావా లేదా? నైవేద్యం పెట్టి ఫినిష్.
ఇక్కడ ఊది పెడితే రోగాలు తగ్గిన మహనీయుడు, అపథ్యమైన ఆహారంతో ఆరోగ్యాన్ని ఇచ్చిన సద్గురువు. అయినా మనమేంటి ఇంత అనారోగ్యంగా ఉన్నాం? నాకు మోకాళ్ళ నొప్పులు, ఇంకొక ఆవిడికి గుండె విశాలంగా ఉంటుంది, ఇంకొకడికి ఇంకోటి, 4వ వాడికి ఎసిడిటీ, 5వ వాడికి మతిమరుపు. మాస్టర్ గారి బృందం అంటే ఇట్లా ఉంటుంది. వాట్ ఆర్ వీ డూయింగ్? ఒక రమణ మహర్షి, ఒక వివేకానంద ఉన్న దగ్గర ఇదే అమ్మగారు ఆరాధన మహోత్సవం రోజు కూడా ఇంతేనా? పేషెంట్లు కట్టినట్టు. ఏమన్నా జనరల్ హాస్పిటలా? చూడండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. ఒక 5-6 గంటలు ధ్యానం చేయగలిగేవాడు, 10 గంటలు పని చేసేవాడు. అట్లా ఉండాలి కదండి. శరీరం ఒకటే కాదు, మనస్సు కూడా అట్లా ఉండాలి. శరీరం మనసే కాదు, ప్రవర్తన అట్లా ఉండాలి. బిహేవియర్ హ్యాబిట్స్ అట్లా ఉండాలి. శరీరము మనసు ప్రవర్తన మాత్రమే కాదు, సంబంధ బాంధవ్యాలు. ఎవడు మన ఫ్రెండ్, ఎవడు కాదు, ఎవరితో సత్సాంగత్యం. పట్టు 1 సంవత్సరం తర్వాత మనం ఎంత బాగుంటాం, మనకే వారి లీల కనబడుతూ ఉంటుంది. అణువున వారి జ్ఞాపకం వస్తారు. లోపల పేచీ లేనప్పుడు చూడండి, పేచీ ఉందనుకోండి అన్ని చెడు జ్ఞాపకాలు వస్తాయి. లోపల పేచీ లేదనుకోండి, చిన్నప్పుడు అవి తిన్నాం మంచి ఆలోచనలు వస్తాయి. అవునా కాదా? ఎవరికైనా స్నేహితులతో కలిసాం, చిన్నప్పుడు మధురమైన స్మృతులు వస్తాయి. అట్టా కాదు, చిరాగ్గా ఉంది, అన్ని చెడ్డవే జ్ఞాపకం వస్తాయి. అట్టాగా ఇది కొంచెం మనం ఆరోగ్యంగా సెట్ చేసుకుని, మనసుని కొంచెం ట్రైన్ చేసుకుని, కొద్దిగా నియమాలు పెట్టుకుని సెట్ చేయగానే మహాత్ములే గుర్తు రావడం మొదలు పెడతారు, లీలలే గుర్తు రావడం మొదలు పెడతాయి. అల్లూరయ్య మైసూర్ పాక్ అనగానే గురువు గారు నాకు అది ఎట్టా తినాలి నేర్పించారు. ఇట్టా తినకూడదుట మైసూర్ పాకు. రే ఇట్టా కొరికితే మన ఎంగిలి దానికి అంటుతుంది, అట్ట కాదు, ఇట్టా తినాలట. నోట్లోకి వెళ్ళాకే ముద్దకి ఎంగిలి అంటారా, లేక జంతువులకి మనకి తేడా ఏంటనేవారు తెలుసా? గురువుగారికి మహా చెడ్డ చిరాకు ఇట్టా బిస్కెట్ తింటే. డూ యూ నో దట్? మీరు కావాలంటే బిస్కెట్ కొరికి చూడండి, మన ఎంగిలి దానికి అంటుతుంది. ఇట్టా కొరికితే అంటదు. ఈధర్ మొత్తం పెట్టేసుకోవాలి, చేతికి ఎంగిలి అంటకూడదు, అంటితే కడుక్కోవాలి. ఎందుకంటే మళ్ళీ బాబాను ముట్టుకుంటావు, పుస్తకాలు ముట్టుకుంటావు, మంచి పనులు చేస్తూ ఉంటావు. అట్లా తినాలనేవారు. మైసూర్ పాక్ ఇలా అలా పట్టుకుని తినాలి. గురువు గారు తిన్నంత శుభ్రంగా, అంత నైపుణ్యంగా వైనంతో నేను తిన్నవాళ్ళని చూడలే. రసాలు మామిడి పండు తింటే పండు తొక్కకి రసం అంటదండి. బయట తొక్కు ఉంటుంది కదా, దాని మీద జ్యూస్ కారదు. చెయ్యి సంగతి దేవుడు ఎరుగు. మనం తింటే చొక్కా కాస్త నైవేద్యం, ప్యాంటుకి కాస్త నైవేద్యం, ప్లేట్లో సగం ఈ చేతి మీద నుంచి ఇట్టించి గారిపోతుంటుంది రసం. అవే యోగికి పనికిరాదట. అసలు ఏది ఇది కబుర్లు చెప్తూ, జోకులు వేస్తూ, నవ్వుతూ, నైపుణ్యంగా వెంటనే బాబా గురించి చెప్తూ, మామిడి పండు వస్తే బాబా రావాల్సిందే టాపిక్లోకి. మెత్తగా ఇట్లా నొక్కేవారట, చెప్పేవారు. మామిడి పండు చేతికి వస్తే బాబా మాట జ్ఞాపకం రావాల్సిందే. పండుని ఎట్ట నొక్కేవారు, ఇట్లా అన్ని వైపులా ఎంత నొక్కేవారంటే అట్లా తీయంగానే రసం వచ్చేయాలి. ఇట్లా పీల్చేటప్పుడు టెంక అడ్డం రాకూడదు. ఇది ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ వారు చెప్పింది. మామిడి పండు తినడం నేర్పారు. ఇష్టం వచ్చినట్టు అడవి జాతి వాళ్ళగా నాకేసే బాబా చూసుకుంటాడు కాదు. నో, నైపుణ్యం. ఎందుకు అట్టా తిను, నీ మనస్సు ఎక్కడికి పోదు. ఇప్పటికిప్పుడు చేయండి ఆ ప్రయత్నం. కావాలంటే ఒక మామిడి పండు తీసుకోండి, మాస్టర్ గారు చెప్పినట్టు, బాబా చెప్పినట్టు రసం బయటికి రాకూడదు అనే ప్రయత్నంతో తింటే తిన్నంతసేపు మనసులో చెడాలచనలు రావండి, దాని మీదే ఉంటుంది ధ్యాస. పైగా బాబాను తలుచుకుని స్టార్ట్ చేశాంగా, మాస్టర్ గారు చెప్పినట్టు తినాలన్నాగా, కొంచెం చూసి రాగానే గురువు గారు గుర్తొస్తారు. ఆయనకైతే రాదు. ధ్యానం ఎందుకు కాదు? అది ధ్యానంలో బేసిక్ వర్షన్, అది జీవన కళ. మాస్టర్ గారి, అమ్మగారి అనుయాయులము, భక్తులము అన్నట్టు మనకు వారు ప్రసాదించిన ఆయుర్దాయ స్వరూపమైన అమృతత్వాన్ని అనుక్షణం నడుపుకుంటూ పోవాలి. నిమిషం నిమిషం వాళ్ళు ఇచ్చింది, క్షణం క్షణం వాళ్ళు ఇచ్చింది, శరీరం వాళ్ళు ప్రసాదించింది. మన మీద మనం గట్టెక్కుతాము కనుక కరుణతో పంచభూతాత్మక స్వరూపమైన
ప్రకృతిలో ఇంతమంది దేవతలను ఏ కేంద్రాల్లో ప్రాణశక్తి ఎట్టా పనిచేయాలో తెలిసి నిలిపి మన జీవితాలను నడుపుతున్నారు. ఏది నిజం చదవండి, అందులో ఉంది ఆ విషయం. ఏ కేంద్రంలో ప్రాణశక్తి ఎట్టా ఉంటుందో ఋషులు తమలో ఉన్న ప్రాణశక్తిని గమనించి చూసి అట్టాంటి దాన్ని అనుష్ఠిస్తే ఎంత గొప్ప స్థితులను మనం పొందవచ్చో చెప్పారు అని రాశారు ఏది నిజంలో గురువుగారు. అట్టా ఇది అది అది అని కాదండి, ప్రతి దాంట్లో మనం ఇంప్రూవ్ అవుతూ పోవడం వారి ఆరాధనా మహోత్సవం రోజున మనం పెట్టుకోవాల్సిన నియమం. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇట్. ఎంతసేపు భజన చేశాము మంచిది, చక్కగా చేయండి, చేసినంతసేపు మంచిదే. బట్ భజన కూర్చుంటాం బాబు గారు మనసు సెట్ అయిపోతుంది అంటేనే లోపల పేచి ఎక్కువైందని అర్థం. అదే చూశాడు వివేకానందుడు, వారి బిడ్డ. ఒకడెవడో భగవద్గీత క్లాస్ చెప్తుంటే ఈ కాలు మీద కాసేపు నిలబడతాట, ఈ కాసేపు నిలబడతాట, నడుము మీద చేయబెడతాట, పక్కన గోడ ఆడుకుంటున్నట్ట. ప్రతి 2 శ్లోకాలకి వివేకానందుడు చెప్తాడు, వాడు కదులుతాడు. చెప్తాడు, వాడికి ఎప్పటికెక్కిన వాడి కాళ్ళ మీద వాడికి ఉంది ధ్యానం నిలబడ్డంతసేపు. ఆయన అన్నాడు, నీ మొహం భగవద్గీత కాదు, నీకు కావాల్సింది ఫుట్బాల్ కావాలి, ముందు పోయి రోజు ఆడు, ఈ నర్వ్స్ ఆఫ్ స్టీల్ అండ్ ఐరన్ అన్నాడు. దట్ ఈస్ వేర్ స్పిరిచువాలిటీ ఈస్. ముద్దపప్పులు పప్పు శుద్ధలు చేసేది కాదని రాశారుగా, గురువుగారే రాశారు. వివేకానందుడు మొహమాటం లేకుండా చెప్పాడు. గురువుగారు తండ్రి కనుక పిల్లవాడికి చెప్పినట్టు అదే మాట చెప్పారు. ధర్మాచరణ కోసం ప్రయత్నించరాలైతే ఇంటికి చెడ్డరేవాడు అవుతావు అని లీలామృతం మధ్యలో ఉంటుంది ఆ వాక్యం చదివిన ప్రతిసారి. మనమేమో ధ్యానం గొప్పదనుకుంటుంది, ఆహా అనుకుంటాం, అక్కడ దాకా ఆ పేజీ వచ్చేదాకా, ఆ పేజీ రాగానే తెలుస్తుంది ఇది మన సబ్జెక్ట్ ఇంకా మనం స్టార్ట్ అవ్వలేదు అని. లీలామృతం మధ్యలో ఉంటుంది, అవునా కదా? ధర్మాచరణ ప్రధానము, ధర్మాచరణ చేయకుండా సాధనకు ప్రయత్నిస్తే కుండకి చిల్లి పెట్టినట్టే. బౌద్ధంలో చెప్పారు, ఒక ఆశ్రమంలో ఒక సన్యాసి తెగ సాధనలు చేస్తున్నట్ట. 20 ఏళ్ళు చేశాట, 30 ఏళ్ళు చేశాట, 35 ఏళ్ళు చేశాట, 45 ఏళ్ళు. వాళ్ళ గురువు గారికి 90 వచ్చి ఇక సమాధి అయ్యే స్థితి వచ్చింది గురువు గారికి. వీడు ఆయనతో పాటు అన్నేళ్ళు సేవ చేశాడు, అన్నేళ్ళు ధ్యానం చేశాడు, అన్నేళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కసరత్తు పడుతున్నాడు. గురువుగారు అన్నట్ట, రేపు బయలుదేరుతున్నాను రా అబ్బాయిలు బాయ్ అన్నట్ట శిష్యులతో. శిష్యుడు అన్నట్ట, గురువుగారు నేను మొదటి నుంచి చేస్తూనే ఉన్నా, మీరేమో సర్దేసుకుంటా ఉంటున్నారు, నాగతే ఏమిటి, ఇది ఎక్కేది కదా అంటే, ఒరే ఆ చెట్టు వెనకాల ఒక కొండ ఉంటుంది, ఆ కొండతో ఆ చెరువు నుంచి నీళ్లు పట్టరా, నీకు ఇప్పుడే ఇస్తా జ్ఞానం అన్నట్టు. బౌద్ధంలో ఇలాంటివి ఉంటాయి. వీడు ఆ చెరువుకి వెళ్తాట, నీళ్లు ముంచుతాట, తీస్తాట, నీళ్ళన్నీ పక్క నుంచి పోతాయి. ఎందుకు దానికి ఇంత పెద్ద బొక్క ఉంది. ఈసారి చెయ్యి అడ్డం పెట్టేట, కొంచెం దూరం వచ్చేదాకా నీళ్ళు ఆగేట. మూడోసారి గుడ్డ అడ్డం పెట్టేట, ఇంకొంచెం దూరం వచ్చేదాకా నీళ్ళు ఆగేట. నిండా తీసుకొద్దామంటే కొంచెమైనా పోతున్నాయి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా శ్రమపడ్డాడు. స్వామి నా వల్ల అవ్వట్లేదు, ఆ కొండకి చిల్లుంది, నీ బుర్ర కూడా చిల్లు అట్టానే ఉంది. ఎప్పుడైనా ఆశ్రమంలో చిమ్మావా? ఎప్పుడైనా ఆశ్రమంలో ఎవరికైనా కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళు వచ్చావా? రోగి ఉంటే వైద్యం చేసావా? నేను చూస్తూనే ఉన్నాను, ఆ పుచ్చుకుక్కు ఉంది, దానికి ఎప్పుడైనా తిండి పెట్టావా? రోజు పొద్దున్న లేచింది మొదలు ధ్యానం అనుకునే టారు కూర్చుంటువి సాయంత్రం దాకా. ఇది ఏమన్నా బాగుపడే రకమేనా? నేను చెప్తూనే ఉన్నా, నేను రోజు దానికి పెడతా తిండి, నేను రోజు నీ పోటీవాడు వస్తే మాట్లాడతా, ఇన్నాళ్ళ నుంచి నీకు చేసి చూపిస్తున్నా. నీలాంటి వాడు వచ్చినా నేను మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళతో నువ్వెందుకు మాట్లాడవు అంటే వీడికి పెంకి ఎక్కువైపోయింది అనమాట. మిగతా వాళ్ళు తక్కువ, మనం సాధకుడు అనుకున్నాడు. అది చిల్లు అంటే. ఆ చిల్లు మధ్యలో ఉంటుంది, లీలామృతం మధ్యలో ఉంటుంది. మనం అప్పుడు దాకా ఏమనుకుంటాం, సకల దేవతా స్వరూపం. మనం అంటే బాబాని ఆశ్రయించాం, శబాష్. సకల సాధు స్వరూపం, ఆహా షిరిడీ సాయినాథుల వారి భక్తులం మనం, శబాష్. ఆశ్రిత కల్పవృక్షం, ఇంకేమిటి, శబాష్. ఆశ్రిత కల్పవృక్షం చదవంగానే మిగతా వాళ్ళు గుర్తొస్తారు. వాడి కష్టాల్లో ఉన్నవాడుగా, వాడికి లీలామృతం ఇవ్వాలి, వీడికి అర్థం కావట్లేదు వాడికి ఇవ్వాలి. ఆ తర్వాత
ఆయన యోగం సాంప్రదాయం ఇవన్నీ చదువుకునేసరికి మనకు అనిపిస్తుంది మనంగా ఉన్నాం, వీళ్ళు పతనం అయిపోయారు, వాళ్ళు ఎక్కట్లేదు, బాబా గురించి తెలియ. అప్పుడు వస్తుంది ఆ వాక్యం, ధర్మాచరణ లేకపోతే ఎన్ని పని చేయవు అబ్బాయి అని. అట్లా ఒక మిర్రర్ కనబడుతుంది, హ్యాండ్ హెల్డ్ మిర్రర్, గోద్రెజ్ మేడ్. నీ ఫేస్ నీకు కనబడుతుంది. నీకా ఈ సబ్జెక్టా, ముందు అది మొదలుపెట్టాను. మన జీవితంలో మనకి చేతనైనంత ధర్మాచరణ ఉండాలి. చేత కాకపోతే చేతగానితనం తెలియాలి. లోపల పేచీ లేకపోతే ధర్మమైన ఆలోచనలే వస్తాయి, ధర్మాచరణే వస్తుంది. దీనికి గుర్తేంటి తెలుసా? నేను చిక్కడపల్లిలోను మల్కాజిగిరిలోను ఉన్న రోజుల్లో, ఒక్కడే ఉన్న రోజుల్లో ఇంటికి సేవకు వచ్చే వాళ్ళతోనూ వీటికి వచ్చే వాళ్ళతోనూ మనం మాట్లాడుతూ, అమ్మగారు మాట్లాడుతూ సత్సంగం చేస్తూ ఉంటే అమ్మగారు ఏదో చెప్పేవారు, ఇదిగో ఇట్లా చేస్తే మనసు బాగుంటుంది అని ఏదో గ్రంథంలోనే ఏదో చదవంగానే అవునవును అని నేనో లేకపోతే వేదక్కో లేకపోతే అమ్మగారు అనంగానే మీకంటే వీలవుతుంది బాబు గారు, మీకంటే అవుతుంది అమ్మగారు అనేవాళ్ళు వీళ్ళు. మిగతా వాళ్ళు అమ్మగారు ఒప్పుకునేవారు కదా, ఎవరికైనా అవుతుంది, ఎందుకట్ట కాదు, సరిగ్గా చేస్తే ఎవరికైనా వీలవుతుంది అనేవారు. ఈ భక్తులంతా బాబుగారు మీరైతే చేస్తే మీకు వీలవుతుంది, మాకు కుదరదు అంటారు. దాన్ని రాంగ్గా నేను 30 సార్లు ప్రూవ్ చేశాను. ఎవరైతే మా వల్ల కాదు, ధ్యానం మా వల్ల కాదు, కోపం, మా పిల్లాడికి కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, ఆహా పంపించండి నా దగ్గరికి. ఏ ఉండవు, వాడంత ఉత్తమోత్తముడు ఎవడు ఉండడు. నా దగ్గర ఉన్న 6 నెలలు దేశాన్ని ఉద్ధరించాలనిపిస్తుంది, సేవ చేయాలనిపిస్తుంది, సాధన చేయాలనిపిస్తుంది. చచ్చా మనకి ఇవన్నీ ఏంటి అనిపిస్తుంది. అదే నేను చెప్తే వెలగదు, అందరూ చెప్పి చూడటానికి ట్రై చేస్తారు, చెప్తే వెలగదు. పేచీ లేకుండా చేయాలి, ఆంతరికమైన పేచీ లేకుండా చేస్తే మామూలు పిల్లలు ప్రశాంతంగా తయారవుతారు. వదిలిపెట్టు, వాడికి మళ్ళీ ఫుల్ వచ్చేస్తుంది పేచీ ఇంటికి వెళ్ళంగానే. కుర్రాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా మనకు పేచీ లేకపోతే మనమే ధర్మంగా ఉంటామండి. మనకే ఫ్రెండ్ రాగానే మధుర జ్ఞాపకాలు వచ్చినట్టు ఎంత మేరకు లోపల అది సాల్వ్ అయితే అంత మేరకు బాగుంటుంది. నా దగ్గర ఉండేవాడికి మొదట అది సాల్వ్ చేసేస్తా. ఫస్ట్ 3 రోజులు 4 రోజుల్లో వీలైనంత పేచీ ఉండదు, అంతే. డెఫినెట్గా మంచిగా బిహేవ్ చేస్తాడు, ప్రతి ఒక్కడు చేస్తాడు, ప్రతి ఒక్కడు చేస్తాడు. నేను చూసా, జంసే, ప్రతి ఒక్కడు వజ్రం. మళ్ళీ నాతో సంబంధం లేకుండా మామూలుగా ఉంటే పేచీలు వచ్చేస్తే సాల్వ్ చేసుకోవడం చేత కాదు, కాబట్టి ఏమీ నచ్చవు. మళ్ళీ మొత్తం స్టార్ట్ అవుతుంది, రివిజన్ మొత్తం జరుగుతుంది, ఈ సిలబస్ అంతా కూడా యాడ్ అవుతుంది. ఎందుకు? ఎవరికైనా అంతే. గురువు గారు అమ్మగారు నేర్పినవి అవి, వివేకానంద నేర్పింది అది. అమ్మగారు ఆరాధనా మహోత్సవం సందర్భంగా మళ్ళీ నేను చెప్తున్నా, వారు చెప్పిన గ్రంథాలు జాగ్రత్తగా చదవండి. అందులో నేను చెప్పినవన్నీ ఉన్నాయి. నేను చెప్పిన దానికంటే 1,00,000 రెట్లు బాగా రాసి సమాధానంగా ఉన్నాయి. మరోనంద దీపంలో భోజనం ముందు ఎట్టా ఆలోచించాలో చెప్పి లేదు, ఉంది కదా, ఉంది కదా. గురువుగారు చిన్నప్పుడు ఆటలాడుకునేవారు, వ్యాయామాల గురించి రాసింది మహాత్ముల బుద్ధుడిలో లేదు, ప్రబోధామృతంలో లేదా, విజ్ఞాన వీచికల్లో లేదా. నేను చెప్పింది ఒక మూలక పనికి వస్తుందా? పత్రిక వ్యాసాల్లో వారు రాశారు, ఆటల గురించి రాయలేదు, 3 వ్యాసాలు ఉన్నాయి, వారు రాశారు. నెక్స్ట్, వారు మన మీద నమ్మకంతో మనకి ఈ జన్మ ఇచ్చారు, మన మీద నమ్మకంతో వారు అవతరించారు. ప్లీజ్ రిమెంబర్ దట్. మనకి వాళ్ళ మీద ఉన్న భక్తితో కాదు, ఆబ్వియస్గా తెలిసిపోతుంది. సంవత్సరానికి ఒకసారి తప్ప సేవ చేయలేము. నేనైతే లాస్ట్ 6 నెలలు ఇప్పుడే రావడం, నాస్తికుడిని, అప్పుడప్పుడు నాకు ఇట్లాంటి భావాలు ఎప్పుడో ఒకసారి కానీ కలగవు. మన కోసం వారు అవతరించారంటే మన కోసం వారు అవతరించారు. వారికి మనకి భక్తి పెరిగిపోయి కాదు, మనం బాగుపడతాం కనుక. మానవ జన్మ వచ్చేసింది, మనుష్యత్వం వచ్చేసింది, మహాపురుష సమాశ్రయం వచ్చేసింది. పేచి ఆగితే ముముక్షుత్వం ప్రతి మనిషికి వస్తుంది. దాని గురువుగారు చెప్పారు, ప్రతీక
సాక్షాత్ దత్త స్వరూపుడైన ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మహారాజు గారు చెప్పిన వాక్యం ఏమిటి? విత్తనం చెట్టు అయినట్టు మనిషి దేవుడు అవుతాడు అన్నారు. అంతే, ఫినిష్. దట్ ఈజ్ ది డెఫినేషన్. మావాడు కొంచెం ఎదిగి ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుని దానికోసం కాదు మనిషిగా పుట్టేది, అది ఇన్సిడెంటల్, రుణానుబంధాల వల్ల జరిగిపోతాయి. దట్ ఈజ్ నాట్ ద పాయింట్. ఈ జన్మలో ఇప్పుడే ముమ్మాటికి పరమార్థాన్ని సాధించవచ్చు అన్నారు గురువుగారు. 143వ పేజీలో ఉండేది. అసలు ఏమిట్రా ఆ నమ్మకం మీ మీద ఆయనకి? ఫస్ట్ మనందరికీ సాల్వ్ అవ్వాల్సింది అది. చుట్టుపక్కల చూసుకోండి, మీకు బాగా నచ్చని వాడిని ఊహించండి, వాడి మీద ఆయనకి నమ్మకం. గేమ్ స్టార్ట్స్ దేర్. రోజు పొద్దున మనకు మెలకు వచ్చిన ప్రతి ఉదయము వారు మనకి ప్రసాదించారు. దట్ ఈజ్ వేర్ వీ షుడ్ స్టార్ట్. రేపటి నుంచి ఎందుకు గట్టెక్కం? మనం కాకపోతే ఎవరమండి? మాస్టర్ గారు అనేవారు ఆయన దగ్గర ఉండే వాళ్ళ గురించి, వీళ్ళు కాకపోతే ఎవడు బాగుపడతాడు రా అనేవారు. ఆయనకి ఎంత ఇది ఉండేదంటే, మీరు చదువుతారు ఇది, బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిస్తే ఇదిగో వీళ్ళే బ్రాహ్మణులు తీసుకుపోండి అన్నారు ఆయన దగ్గర ఉండేవాళ్ళని. అదేంటి మాస్టర్, మీరు కాకపోతే ఎవరు బాగుపడతారా అన్నారు గురువుగారు. అంటే వాళ్ళని కాదు, ఆయన ఆశ్రయించిన మనందరము అని. సాటి లేని సమర్థ సద్గురుడైన సాయినాథుడి పరిచయం. ఏ లీల కావాలంటే ఆ లీల, ఏ రకంగా కావాలంటే అట్టా ఉన్న వెంకయ్య స్వామి, చీరాల స్వామి, పాకలపాటి గురువు గారు, తాజుద్దీన్ బాబా, ఆనందమయ్యి మాత, ఓ చెవటమమ్మ, నీకు ఏ సన్నివేశంలో అయినా సరే లీల ఉన్నది. ముఖ్యమైన సన్నివేశాలకు 5-6 ఉదాహరణలు ఉన్నాయి. ఎవరైనా ఆప్తులు మరణిస్తే మేఘుడి ఉదాహరణ దగ్గర నుంచి ఉన్నాయి వరుసగా. దినచర్య ఉన్నది. ఆయన రాయించుకుని, ఆయన తల మీద చేపెట్టి రాయించుకున్న ఆర్తలు ఉన్నాయి. ఆయన ఆజ్ఞాపించి రాయించుకున్న చరిత్ర ఉన్నది. గ్రంథాలు ఉన్నాయి, స్పీచ్లు ఉన్నాయి. ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోలో పరిపూర్ణమైన ఆధ్యాత్మికత మీకు అట్టా విరిగేట్టుగా మాస్టర్ గారి ఫోటోలు ఇన్ని, సంపూర్ణమైన కరుణాస్వరూపైన అమ్మగారి ఫోటోలు ఇన్ని ఉన్నాయి. నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపం. మంచి ఇది కూడా నలగని పులిగోరు వేసుకున్న పాకలపాటి గురువు గారు కావాలా, అదిగో పూర్ణత్వం నీకు ఆ ఫోటోలో ఉన్న చాలా, ఆ రోజుగా ఇన్స్పిరేషన్ చాలు. అవధూత తత్వం కావాలా, ఆ సిగరెట్టు టీ గ్లాసు పట్టుకుని చీరాల స్వామి ఫోటో ఉన్నది. నీకు ఏం కావాలి? అంతకన్నా ఏం కావాలి? ఆ ఫోటోని ఎట్టా చూడాలో లోపల ఆయన రాశారు. ఆ జటలే మహాత్ములు, అదే పూర్ణ దత్తతత్వము, తండ్రి దగ్గరికి వెళ్తున్నట్టు ఉండేది అని గురువు గారు రాసిన చదువుకుని ఆ గ్రంథంలో ఉన్నది ఆ ఫోటో పెట్టుకో. అంతకన్నా ధ్యానము ప్రార్థన ఏమిటి నీకు? మనం ఇట్టా చేస్తే ఎవడైనా బాబాని కానీ మాస్టర్ గారు కానీ పల్లెత్తి మాట అనగలడా? మనం ఇట్టానే ఉంటే అంటే తప్ప. దానికి రెస్పాండ్ అవ్వడం కాదు, దీనికి రెస్పాండ్ అవ్వాలి. బాబాకి మాస్టర్ గారికి వాడెవడో వీడియోలు పెట్టేదో అంటే పెద్ద దెబ్బ ఏం తగలదు. నువ్వు నేను పొద్దున ఇట్టా ఉంటే తగులుతుంది. దిస్ ఈజ్ నాట్ ద వే. ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని వెనకపోని వాడు ఎక్కువ దెబ్బ కదండి. సో బాబా గురించి ఇట్లాంటివి ఏవేవో అంటున్నారు, మీరు సమాధానం చెప్పండి అని చాలామంది అడిగారు. ఇదే ఆ సమాధానం. ఎందుకంటే ఆయన్ని ఎక్కువ మాటలంటోంది మనం, మారాల్సింది మనం. ఒక్కొక్కడు ఒక్కొక్క వివేకానందులాగా తయారవ్వండి. ఎందుకు? ఏమవుతుంది? దాసోహం ఉంటుంది, విశ్వం. రామకృష్ణ పరమహంస మారుమూల దక్షిణేశ్వరంలో కలకట్టాలోనే ఎక్కువ మందికి తెలియని వాడు ఇవాళ విశ్వం అంతా ఎక్కడ పడితే అక్కడ ఠాకూర్. ఆయన ఆరతి ఆగదు. భారతదేశంలో ఆరతి అయిపోయే టైంకి పక్క దేశంలో ఆరతి మొదలవుతుంది. ఆ టైం అయి అక్కడ వాళ్ళది అయిపోయేసరికి ఆ పక్క దేశంలో వాడి నిద్ర లేచి సుప్రభాతం పాడతాడు ఠాకూర్కి. అట్టా భూమి మొత్తము నిద్ర ఆయనకి పవళింపు, సూర్యుడితో పాటు సుప్రభాతము పవళింపు జరుగుతూనే ఉంటాయి రామకృష్ణ పరమహంసకి ఒక్క వివేకానందుడి వల్ల. వీరికి నువ్వు నేను దొరికితే ఎట్లా?
వారిని అవి ఇవి అంటున్నారు, సమాధానం చెప్పండి అంటే ఇదే నా సమాధానం. జెమ్స్, వజ్రాలు. ఒకళ్ళకొకళ్ళు పెద్ద బోధించుకోకర్లా, వారి గ్రంథాలు చాలు, మన మనస్సు చాలు, వారి పఠం చాలు, మన ప్రయత్నం చాలు. అనుగ్రహించడానికి మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు వేయడానికి ఆయన ఉన్నాడు. దీన్ని కాంప్లికేట్ చేయొద్దు, అస్సలు కాంప్లికేట్ చేయక్కర్లా. గబ 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 ఏదో ఏం అక్కర్లా. నిర్ణీతంగా అమౌంట్ ఆఫ్ అటెన్షన్, ధ్యాస దేని మీద ఉన్నది రోజులో? మీ ధ్యాస దేని మీద ఉన్నది మీకు తెలియాలి, నా ధ్యాస దేని మీద ఉన్నదో నాకు తెలియాలి. ఉపయోగపడే వాటి మీద ఉండాలి, కన్వీనియంట్ మీద వాటి మీద కాదు. పూజ్య మాస్టర్ గారు ఏం చేసేవారు తెలుసా? ధ్యానం నచ్చకుండా భజన నచ్చేవాడి చేసి ధ్యానం చేయించేవారు. ధ్యానం ఇష్టం, భజన ఇష్టం లేదు, భజన చేయించేవారు. రావాలనేవారు. ఆయన దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, వచ్చి మాస్టర్ గారు ఏంటి నేను అది చేద్దామంటే ఇది చేయిస్తున్నారు. కాదురా, నేను అంతే, నీకు ఏ బలహీనత ఉందో అది బలం రావాలి. మరి ఎవరికి నచ్చిన సాధన వాళ్ళు చేయరు కదా మాస్టర్ అని మీరు రాశారు కదా, సాధన చేసేవాడి గురించి కాదురా, నీ గురించి కాదన్నారు. జీఎంతోనే అది సాధన చేసేవాడి గురించి లేరా అని అట్ట ప్రసాదంలో అయితే ఎప్పుడు ఏ బుద్ధి పుడితే ఆ సాధన చేయమని ఉంటుంది. ధ్యానగ సరస్వతంలోను వాటిలోను గురువుగారు అట్ట చేయనివ్వట్లేదు. అది డిక్టేట్ చేస్తే జీవమే రాసుకున్నట్ట. విద్యానగర్లో సత్సంగంలో మీరు అట్ట చెప్పారు కదా మాస్టర్ అంటే సాధకుల గురించి కాదు లేరా, నీ గురించి కాదన్నట్ట. మరి నువ్వేం చేయాలంటే ఎందుకు చేయబుద్ధి పుట్ట అట్లా ఇప్పుడు భజన చెయ్యి అనాలట. ధ్యానం చేయబుద్ధి అవుతుందే నీ ఇష్టమా అనాలట మనస్సుని. చెయ్యి భజన అనాలట. ఇప్పుడు కాసేపు భజన చేద్దాం, 5 నిమిషాలు చెయ్యి, నెక్స్ట్ పుస్తకం ది అనాలట. రేపు పొద్దున గురువు ఏది చెప్తే అది చేయాలట. అది మన ట్రైనింగ్. మాస్టర్ గారు నిద్ర లేపి ఒరే ప్రదక్షిణలు చెయ్యి అంటే చేయాలి, ధ్యానం చెయ్యి అంటే చేయాలి, భజన చెయ్యి అంటే చేయాలి. రే ఆ ఊర్లో ఫలానా వాడికి ఫలానా వస్తువు అవసరం, తీసుకో అంటే తీసుకెళ్ళాలి. నాకు బుద్ధి పుట్టట్లేదు మాస్టారు, ఇప్పుడు ఏది నిజం చదవాలనిపిస్తుంది అనేవాడికి ఆయన దొరకడు. హీఈస్ నాట్ ఫర్ ద వీక్, హీఈస్ ఫర్ ద వీక్. బట్ ఆయన అందుకోవాలంటే ఆయన మనల్లో చూసింది మనం పొందగలగాలంటే దట్ ఈస్ వాట్ వీ వాంట్. ప్రతిరోజు ప్రతి పని చిన్నగా స్టార్ట్ చేయండి. ఇంత స్పీచ్ చెప్పాక ఏమవుతుందంటే ఊపు వచ్చేసి రేపు మొత్తం స్టార్ట్ చేసి ఎల్లుండి కలిసిపోతారు. నో, పావు గంటతో స్టార్ట్ చేయండి. పొద్దున 5 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు తెలిసి చేయాలి. ఆ తర్వాత స్నానము రోజు పద్ధతిగా ధ్యాసతో వారి పాదజలం అనుకుని స్నానం చేయాలి. స్టార్ట్ విత్ దట్. మిస్ అవ్వకూడదు, ఏ కారణమైనా మిస్ అవ్వకూడదు. మైలు వచ్చినా మిస్ అవ్వకూడదు, ప్రయాణం జరిగినా మిస్ అవ్వకూడదు. డజంట్ మ్యాటర్. ఆ తర్వాత 1 పూట భోజనం, ఆ తర్వాత 3 పూట్ల భోజనం, ఆ తర్వాత భోజనానికి మధ్యలో ఫోన్లో అలారం పెట్టుకుని. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ దిస్. మనం అది చేయాల్సిందే. వారి ఆరాధన మహోత్సవం రోజున మనందరం అలా చేస్తే, 1 సంవత్సరం చేస్తే, ఎక్కువ రోజులు కూడా 1 సంవత్సరం, 1 ఇయర్. ఆ తర్వాత ప్రపంచం గురువు గారి గురించి ఏముంటుందో మనం చూద్దాం. 1 సంవత్సరం అలా ఉన్నాక మాట్లాడదామండి, ఇప్పుడు కాదు. అట్టా ఉన్నాక చూద్దాం. అసలు అట్టా ఉన్నాక భూమి మీద ఉన్న మహనీయులు అందరూ మన మాస్టర్ గారు మహాత్ముల ముద్దు బిడ్డడు. అసలు ఎట్లా లింక్ అవుతాయో చూడండి. మన బృందం ఆ పని చేస్తే 1 సంవత్సరం చేస్తే, 1 సంవత్సరం చేస్తే భారతదేశంలో ఉన్న ప్రతి మందిరంలోనూ గురువుగారికి జయకారం మోగుతుంది. మతాలతో సంబంధం లేకుండా. భరద్వాజ గారా అమ్మో అంటారు. ప్రతి ఒక్కడ అనిపిస్తుంది ప్రకృతి. వివేకానందుడు ఒక్కడుంటే ఠాకూర్ గురించి ఇవాళకి ఎట్లా ఉందో చూడండి. దట్ ఈస్ వాట్ వీఆర్. అంతటి అద్భుతమైన భక్తుల్ని కలిగిన, సాటిలేని సమర్థ సద్గురువులైన
అలివేలు మంగ భరద్వాజ మహారాజులకు అమ్మగారి ఆరాధనా మహోత్సవ సందర్భంగా వారి సంపూర్ణ ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ వారికి పూజ చేయడానికి వేదమ్మ గారు వచ్చారు కనుక భక్తితో వారికి పూజ చేసుకుందాం. సెలవు. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్.